అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. సమస్త విశ్వమునకు ప్రపితామహుడగు తన తండ్రి సంతుష్టుడగుటను గాంచి దేవర్షి నారదుడు సైతము అతనిని ఈ రీతినే ప్రశ్నించి ఉండెను. భాష్యము: ఆత్మదర్శి అయిన వాని నుండి ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతము చేసుకునే విధానము బడిపంతులను ఏదియోనొక సాధారణ ప్రశ్న అడుగుట వంటిది కాదు. నేటి కాలమున ఉపాధ్యాయులు విద్య నొసగుటకు డబ్బు తీసుకున్నటువంటి వారై ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక గురువు ఆ విధముగా డబ్బు తీసుకునేవాడు కాడు. అధికారము లేకుండా ఉపదేశము నొసగువాడును కాడు. ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతము చేసుకునే విధానము భగవద్గీత 4వ అధ్యాయం 34 యందు ఈ క్రింది విధముగా వసగబడినది: తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఆత్మదర్శియగు మహాత్ముని నుండి దివ్య జ్ఞానమును శరణాగతి, ప్రశ్నలు, సేవ ద్వారా గ్రహించవలనని అర్జునుడు ఉపదేశించబడినాడు. ఆధ్యాత్మిక జ్ఞానమును బడయుటనున్నది రొక్కమును ఇచ్చిపుచ్చుకునుట వంటిది కాదు. గురుసేవ ద్వారానే అట్టి జ్ఞానమును సంపాదించవలసి ఉన్నది. శ్రీకృష్ణ భగవానుని పూర్ణముగా సంతృప్తిపరచి ఆ దేవదేవుని నుండియే బ్రహ్మదేవుడు జ్ఞానమును నేరుగా పరచినట్లు ప్రతి ఒక్కరూ గురువును సంతృప్తిపరచి ఆయన నుండి దివ్య జ్ఞానమును గ్రహించవలెను. గురువుగారి సంతృప్తియే ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతము చేసుకునే పద్ధతి అయి ఉన్నది. కనుకనే వేదములు శ్వేతాశ్వతరోపనిషత్తు 6 అధ్యాయం 32వ శ్లోకంలో ఈ క్రింది విధముగా ప్రకటించుచున్నది: యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తథా గురౌ తస్యైతే కథితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. భగవానుడు మరియు గురువు ఎడ అకుంఠిత భక్తి కలిగిన వానికే ఆధ్యాత్మిక జ్ఞానము అప్రయత్నముగా విదితము కాగలదు. గురు శిష్యుల నడుమ గల అట్టి సంబంధము నిత్యమైనది. ఇప్పుడు శిష్యునిగా ఉన్నవాడే తదుపరి గురువు కాగలడు. గురువు ఎడ అణుకువను కలిగి ఉండని వాడు ప్రామాణిక గురువు కాగలడు. దేవదేవుని శిష్యునిగా బ్రహ్మదేవుడు నిజ జ్ఞానమును గ్రహించి దానిని ప్రియ శిష్యుడకు నారదునికి తెలియజేశాను. అదేవిధముగా నారదుడు గురువుగా ఆ జ్ఞానమును వ్యాసునకు అందించాను. కనుక నామమాత్రపు వ్యవహారిక గురువు మరియు శిష్యుడు బ్రహ్మ నారదులకు లేదా నారదుడు వ్యాసులకు అచ్చుగుద్దినట్లు సమానులు కారు. బ్రహ్మ నారదుల నడుమ గల సంబంధం వాస్తవమైనది. కానీ నామమాత్రపు వ్యవహారికము మాత్రము వంచకులు మరియు వంచితుల నడుమ సంబంధము వంటిది. నారదుడు చక్కని నడవడిక, నమ్రత, విధేయత కలిగిన వాడే గాక ఆత్మనిగ్రహుడనియు ఇచ్చట స్పష్టముగా పేర్కొనబడినది. ఆత్మనిగ్రహం లేనివాడు ముఖ్యంగా మైదన సుఖమునందు శిష్యుడు కానీ గురువు కానీ కాజాలడు. వాక్కును, కోపమును, జిహ్వను, మనస్సును, ఉదరమును, కామవేగమును నియంత్రించుటకు మనుజుడు తప్పక కఠిన శిక్షణమును బడయవలసి ఉన్నది. వీరిని అణచగలిగిన వాడు గోస్వామి అని పిలువబడు. గోస్వామి కాకుండా ఎవరునూ శిష్యుడు కానీ గురువు కానీ కాజాలరు. ఇంద్రియ నిగ్రహము లేనట్టి నామమాత్ర గురువు నిక్కముగా మోసకారుడే. అట్టి నామమాత్ర గురువు యొక్క శిష్యుడు వంచితుడే. బ్రహ్మదేవుని ఎవరునూ గతించిన ప్రపితామహునిగా భావించరాదు. ఈ లోకమున మనకు గల అనుభవము రీత్యా ఊహించరాదు. అతడు అతి పురాతన ప్రపితామహుడు, ఇంకనూ జీవించి ఉన్నట్టివాడు. నారదుడు సైతము ఇంకనూ జీవించుచున్నాడు. బ్రహ్మలోకవాసుల ఆయుఃపరిమితి భగవద్గీత యందు పేర్కొనబడినది. ఈ అతి చిన్న భూలోకమున వసించు వారులు బ్రహ్మదేవుని ఒక దినపు సమయమును సైతము గణింపజాలరు. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామనే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు. ఈరోజు ఏకాదశి సందర్భంగా మరి మీ అందరితో కలిసి శ్రీకృష్ణ భగవానుని యొక్క వైభవాలను కీర్తించేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మురళీనాథ్ ప్రభుకి ముఖ్యంగా. ఎందుకంటే ఏకాదశి హరివాసరంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా ఈ 11వ రోజు ఏదైతే ఉందో దీనిని ఉపవసించడంలో మనం దీనిని నిమగ్నం చేయాలి. మరి ఉపవసించడం అంటే దగ్గరగా జీవించడం అని. ఎవరికి అంటే భగవంతునికి. కాబట్టి ఈరోజు వీలైనంత అధిక సమయాన్ని మనం భగవత్ సేవలో మనం నిమగ్నం చేయాలి. మరి భగవత్ సేవలో ఏ విధంగా నిమగ్నం చేయొచ్చు అనే దానికి మనకి ప్రహ్లాదుడు చెబుతున్నాడు 7వ స్కంధంలో. ఏమని చెప్తున్నాడు? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, ఈ విధానాలన్నీ కూడా నవవిధ భక్తి విధానాలు మనకి ఇవ్వబడ్డాయి. శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రామానికి జయ. కాబట్టి ఈ విధానాలన్నీ కూడా మనకి చెప్పబడ్డాయి. అంటే ఈ సందర్భంగా శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన ఒక మాట ఏమిటంటే, ఎప్పుడైనా ప్రవచనం జరుగుతున్నప్పుడు స్వామి యొక్క తెర తెరుచుకున్నట్లయితే అలాగే శ్రవణం చేయమని చెప్తారనమాట. కాబట్టి ప్రత్యేకించి ప్రణామం చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రవచనం జరిగేటప్పుడు ఒకవేళ తెర తీసినట్లయితే. అయితే మరి ఈరోజు మనం వీలైనంత ఎక్కువగా ఈ భగవంతుని యొక్క సేవలో నిమగ్నం కావడం కోసం శారీరకమైనటువంటి అవసరాలను వీలైనంతగా తగ్గించుకోవాలి. అది ఈ ఏకాదశి యొక్క ఉద్దేశం. ఇక్కడ ఈ శ్లోకానికి మనం వస్తే ఈరోజు ఇందులో బ్రహ్మదేవుణ్ణి ఇక్కడ ప్రపితామహ అని చెప్పన్నారు. ప్రపితామహం అంటే ప్రపితామహుడు. అంటే ప్రపితామహుడు అంటే పితామహుడు అంటే తండ్రి యొక్క తండ్రి. అనే శబ్దాన్ని వాడినప్పుడు అంతకు ఎన్నో తరాలకు ముందు తండ్రి అని చెప్పి వస్తుంది. అలాగే మాతామహుడు అని చెప్పి అంటాం. మాతామహులు అంటే తల్లి యొక్క తండ్రిని మాతామహులు అని చెప్పి అంటాం. మరి చాలామంది అనుకోవచ్చు, మనం బయట చూసినట్లయితే బ్రహ్మదేవుడిని సాధారణంగా ఒక ముసలివాడిగా చూపిస్తుంటారు కదా. మీరు ఎక్కడైనా చూడండి చిత్రపటాల్లో ఒక ముసలివాడిగా ముసలి గడ్డం వేసుకొని. కానీ శ్రీల ప్రభుపాదుల వారు మాత్రం ఆ విధంగా తన శిష్యుల్ని చిత్రీకరించడానికి అంగీకరించలేదన్నమాట. ఎందుకంటే బ్రహ్మదేవుడు ముసలివాడు కాదు, ఆయన యవ్వనంగా ఉంటాడనమాట ఎప్పుడు కూడా. అంటే కృష్ణుని వలె నవయవ్వనుడు కాకపోయినా బ్రహ్మదేవుడు కూడా యవ్వనంలోనే ఉంటాడు, ముసలివాడు ఎవరు. అసలు దేవతలు ఎవరు ముసలివాళ్ళు ఎవరు? దేవతలు ఎవరు ముసలివాళ్ళు ఎవరు? దేవతలు ఎవరికి అసలు క్షవరం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అర్థమవుతుంది కదా. మనకి భూప్రపంచంలో టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తుంటారు. ఏమిటంటే మీరు పలానా రేజర్ని వాడితే మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మీ వెనకాల పడతారు అన్నట్టుగా అయితే చూపిస్తుంటారు. లేకపోతే పలానా పేస్ట్తో పడుతుంటే అందరూ మీకు ఆకర్షితులు అవుతారని. కానీ అది చాలా తుచ్చమైనటువంటిది. ఉన్నత లోకాల్లో వాళ్ళకి దంతధావనం చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవతలకి వాళ్ళకి క్షవరం చేసుకోవాల్సిన అవసరం లేదు. స్నానం కూడా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళ శరీరం నుండి సహజమైనటువంటి సుగంధం వెలువడుతూ ఉంటుంది. ఇవన్నీ మనకి శాస్త్రాల్లో ఉన్నాయి. వాళ్ళు అలాగే అనీమిష అని చెప్పారు. వాళ్ళు కనురెప్ప కూడా వేయడం అనేది ఉండదు. వారి మెడలో ఉన్నటువంటి పూలదండలు ఇప్పుడు కూడా వాడిపోవు. వారికి చెమట పట్టడం అనేది ఉండదు. చూడండి దేవతా లోకాల్లో దేవతల యొక్క స్థితి ఆ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి బ్రహ్మదేవుడు మనం అర్థం చేసుకోవాలి, ఆయన ముసలివాడు కాదు, ఆయన యవనంగానే ఉంటాడు. ఇతర దేవతలు కూడా యవనంగానే ఉంటారు. మరి వీళ్ళేదో ఒక చారిత్రక వ్యక్తులు అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇప్పుడు ఉన్నాడు. అలాగే భగవంతుని యొక్క అవతారాలన్నీ కూడా మనం రాముని యొక్క లీల లేదా కృష్ణుని యొక్క లీల లేదా నృసింహ లీల ఇవన్నీ కూడా మనం చర్చిస్తూ ఉంటాం. మరి సాధారణమైనటువంటి లౌకిక సాహిత్యాన్ని చదవడానికి మరి భగవత్ సంబంధమైనటువంటి విషయాలను చదవడానికి మధ్య వ్యత్యాసం ఏమిటంటే, ఇప్పుడు మనం ఏదో ఒక చారిత్రకమైనటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఏదో గాంధీ గురించో లేకపోతే అంబేద్కర్ గురించో లేకపోతే ఇంకెవరెవరి గురించో మనం మాట్లాడుకోవచ్చు. కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా గతించిపోయారు. వాళ్ళంతా కూడా వారు ఇప్పుడు ఉనికిలో లేరు. మీరు ఒకవేళ అతన్ని కీర్తించినా మీరు అతన్ని కీర్తిస్తున్నట్టుగా అతనికి తెలియదు. తెలుస్తుందా?
లేదు. అందుచేత లౌకికమైనటువంటి వారిని, అంటే భౌతికమైనటువంటి శరీరాలను కలిగిన వారిని కీర్తించడంలో ఎలాంటి ప్రయోజనం లేదు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. భాగవతం చెబుతుంది, స్వవిత్వరాహోష్ట్రకరై సంస్థుత పురుష పశు నయత్కర్ణపతోపేతో జాతునామ గతాగ్రజ అని చెప్పన్నారు. అంటే స్వవిత్వరాహోష్ట్రకరై, చూడండి భాగవతం యొక్క భాష చాలా కఠినంగా ఉంటుందన్నమాట. స్వవిత్ అంటే ఏమిటి? స్వవిత్ అంటే ఊరకుక్క అని అర్థం. చూడండి, వరాహ అంటే తెలిసిందే మనకి, పంది. ఉష్ట్రము అంటే ఒంటె. కరైహి అంటే గాడిద. అలాంటి వ్యక్తులు ఏం చేస్తారట? సంస్థుత పురుష పశు, సాధారణమైనటువంటి వ్యక్తులను కీర్తించేవారు ఈ 4 జంతువుల కోవలో ఉంటారని చెప్తుంది భాగవతం. ఎందుకని? నయత్కర్ణపతోపేతో, ఎందుకంటే వాళ్ళ యొక్క చెవులు ఎప్పుడు కూడా ఆకర్షితం కావట. ఎవరికి? జాతునామ గదాగ్రజ. గదాగ్రజుడు అంటే ఎవరు? గదాగ్రజుడు అంటే కృష్ణునికి మరొక పేరు గదాగ్రజుడు అనమాట. మరి శ్రీకృష్ణుని యొక్క నామరూప గుణలీలల యొక్క శ్రవణ కీర్తనాల పట్ల ఆకర్షితులు కాని వారిని భాగవతం చాలా కఠినంగా వారిని మందలిస్తుంది అనమాట, దూషిస్తుంది. ఏముంటుంది? 4 జంతువులతో పోల్చుతుంది. అందుకే చివరికి దేవతలను కీర్తించడం కూడా అది కీర్తన కాదు వాస్తవంగా. శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి. అందుకే శ్రవణం కీర్తనం విష్ణోహో అని చెప్పన్నారు. చూడండి, వ్యాసదేవులు వారు ఆయన మనకి భాగవతంలో చెప్పినప్పుడు, నవవిధ భక్తి విధానాల గురించి చెప్పినప్పుడు ప్రత్యేకించి శ్రవణం కీర్తనం విష్ణోహో అన్నారు. విష్ణోహో అనే మాటను జోడించారు. లేకపోతే జనం ఏమనుకుంటారు? కాళీ భజన, లేకపోతే రకరకాల భజనలు, దేవతల భజనలు అన్నీ ఉంటాయి. కానీ అవి ఏనాటికి కూడా అవి విష్ణు యొక్క కీర్తనతో సమానం కావు. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా సమానం అని అనుకుంటే సపాషండి భవేద్ధ్రువం అని చెప్పన్నారు. అలాంటి వారిని పాషండులు అని చెప్పన్నారు అనమాట. అందుచేత ఇది మనం గుర్తు చేసుకోవాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే మనం ఇప్పుడు భగవంతుడి గురించి చర్చిస్తున్నామంటే, మన ఉదాహరణకి వామన లీల లేదా రామలీల, కృష్ణలీల మనం చర్చిస్తున్నామంటే ఈ తత్క్షణం ఇప్పుడు ఆ లీల ఎక్కడ చూడటం జరుగుతూ ఉంటుంది. అదోను కదా. మనం ఏదో గాంధీ చరిత్ర చదివాము. ఇప్పుడు గాంధీ ఎక్కడున్నాడు? అసలు అతను మానవ శరీరంలోనే ఉన్నాడా? ఎవరికి తెలుసు? అంటే భౌతిక ప్రపంచంలో చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందండి. అందుకే భాగవతం మరొక చోటని చెప్తుంది, ఏమని? స్వది కలత్రాదిషు భౌమయుజ్యతే అని చెప్పన్నారు. దయచేసి సెల్ ఫోన్ కొద్దిసేపు సైలెంట్లో పెట్టండి. ఏం చెప్తుంది ఆ శ్లోకం? ఏంటి? యస్యాత్మబుద్ధి కునపేత్రిధాతుకి స్వది కలత్రాదిషు భౌమయుజ్యతి. ఏమంటున్నారు? యస్యాత్మబుద్ధి కునపేత్రిధాతుకి. యస్యాత్మబుద్ధి, ఆత్మబుద్ధి అంటే నేను త్రిధాతుకి అంటే కపపిత్త వాతములతో తయారైనటువంటి శరీరాన్ని అనుకునేవాడు. యస్యాత్మబుద్ధి కునపే త్రిధాతుకి. కునపే అంటే ఏమిటి? ఈ శవం. చూడండి, దీన్ని త్రిధాతువులతో తయారైనటువంటి ఈ శవమే నేను అనుకుంటారు ఎవరైతే. స్వది కలత్రాదిషు భౌమయుజ్యతి. స్వది అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో, సంబంధించినటువంటి అంటే ఏమిటి అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, పుత్రులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు. స్వది కళత్రాదిషు, కళత్ర అంటే భార్య, ఆదిషు అంటే దాని నుండి ఉత్పన్నమైనటువంటివి. స్వది కళత్రాదిషు భౌమయుజ్యతి అని చెప్పున్నారు. భౌమ అంటే ఏమిటి? మనం పుట్టినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో. భౌమ యుజ్యతి అంటే ఇజ్య అంటే పూజింపదగినటువంటివి. ఎవరైతే శరీరాన్ని తననుగా పరిగణిస్తూ ఈ శరీరానికి సంబంధించినటువంటివన్నీ తనవిగా పరిగణిస్తూ, అంటే సాధారణంగా అందరూ ఏమనుకుంటారు? నా శరీరానికి సంబంధించినవన్నీ కూడా పూజనీయమైనవి అనుకుంటారు. అంతే కదా. చూడండి, ఎవరినైనా అడిగా అనుకోండి, ఇప్పుడు ఒక వ్యక్తి పలానా కులానికి చెందినవాడైతే ఆ కులం గొప్పది. ఎందుకంటే నేను ఆ కులంలో పుట్టాను కాబట్టి. అంటే ప్రతిదానికి కేంద్ర బిందువు ఏమిటి? నేను. ఎందుకు ఈ దేశం గొప్పది? నేను ఈ దేశంలో పుట్టాను కాబట్టి. ఎందుకు ఈ భాష గొప్పది? నేను మాట్లాడుతున్నాను కాబట్టి. అంతే కదా. ఎందుకు ఈ వృత్తి గొప్పది? నేను చేస్తున్నాను కాబట్టి. ప్రతిదానికి కూడా కేంద్ర బిందువు నేనే. చూడండి, అలాంటి వారిని ఏమన్నారు? సయ్యవ గోకరహ అని చెప్పన్నారు. సయ్యవ గోకరహ అంటే అలాంటి వారికి ఆవులు గాడిదలతో సమానమైనటువంటి వారు అని చెప్పి అంటున్నారు. అందుచేత ఏమిటంటే భగవంతుని యొక్క శ్రవణ కీర్తనలు ఏవైతున్నాయో, అందుకే ఇవి నిరంతరం మనం చేయాల్సినటువంటివి. ముఖ్యంగా కలియుగంలో మనకి విధానం ఏమిటి అంటే
శ్రవణం కీర్తనం అంతే కదా. కీర్తనం యుగధర్మం, కానీ కీర్తనం చేయాలంటే శ్రవణం కూడా ఉండాలి. భార్య అంటే భర్త ఉండాల్సిందే, భర్త అంటే భార్య ఉండాల్సిందే, భార్య భర్తలు అంటే విడదీయలేమన్నమాట. అలాగే శ్రవణ కీర్తనల్ని మనం విడదీయలేం. ఇది మనం ఇప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. శ్రవణం లేకపోతే కీర్తన లేదు, కీర్తనం లేకుండా శ్రవణం అనేది లేదు. అందుచేత శ్రవణ కీర్తనలే మన యొక్క యుగధర్మం. ఎందుకని చెప్పారంటే, ఎందుకంటే భగవంతుని యొక్క లీలలు నిత్యమైనటువంటివి కాబట్టి, అవి ఎల్లప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి. చూడండి, శ్రీల ప్రభుపాదుల వారి దయ వల్ల ఆయన మనకు తెలుసు భగవంతునికి లీలలు అవి నిత్య లీల అని చెప్పి అంటాం. కానీ శ్రీల ప్రభుపాదుల వారికి వైభవం ఏమిటంటే చూడండి, ఆయన ఈ భూమి మీద మనకిప్పుడు సమయం 5 నిమిషాలకు 9 గంటలు ఎంతో అయింది. శ్రీల ప్రభుపాదుల వారు ఎలా చేశారంటే, నిత్యం భగవంతుని యొక్క ప్రతి చూడండి మంగళారతి ఎక్కడ చూడటం జరుగుతుంటుంది ఇప్పుడు ప్రపంచంలో. భగవంతుని నిత్యలీలలు ఎప్పుడు జరుగుతుంటాయి, కానీ ఆచార్యులు వచ్చి ఏ విధంగా చేస్తారంటే, భూమి మీద ఇప్పుడు ఈ సమయంలో మంగళారతి ఎక్కడైనా జరుగుతుంది. ఏ సమయంలో అయినా సరే మీరు చూడండి, ఆ మంగళారతి జరుగుతుంటుంది ఎక్కడ చూడండి. ఎందుకని ప్రపంచవ్యాప్తంగా ప్రభుపాదుల వారు మరి ఆ విధంగా ధామాలను సృష్టించారు. చూడండి, అమెరికాలోనో లేదా దుబాయ్లోనో ఎక్కడ చోటన ఇప్పుడు 4:30 అవుతుందా లేదా? ఉదయం 4:30 అవుతుంది కదా ఇప్పుడు. మరి 4:30 ఎక్కడైతే అక్కడ, పోనీ లేదా 5 గంటలు ఎక్కడైతే అక్కడ ఏమవుతుంది? మంగళారతి జరుగుతుంది. అలాగే గురుపూజ జరుగుతుంటుంది. ప్రతిక్షణం భగవంతునికి భోగం నివేదన చేయబడుతూ ఉంటుంది. చూడండి ఆచార్యుల యొక్క మహిమ. అందుకే నిత్యలీలా ప్రవిష్టులు ప్రతి చోటన కూడా ఎక్కడో చోటన భాగవతం చర్చ జరుగుతూనే ఉంటుంది ప్రతిక్షణం. ఇది ఎంత వైభవం చూడండి ఇది. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు శక్తి ఆవేశ అవతారం అని చెప్పి అంటాం. ఎందుకంటే సాధ్యమా ఇది చెప్పండి, ఎంత గొప్ప విషయం ఇది. కాబట్టి మనం శ్రవణం కీర్తన చేయాలి. కానీ ఎలా చేయాలని చెప్పన్నారు? సాధువుల యొక్క సాంగత్యంలో మనం శ్రవణం కీర్తన చేయాలి. కాబట్టి లౌకికమైనటువంటి గ్రంథాలను చర్చించడం, లౌకికమైనటువంటి వారిని కీర్తించడం అవి వృధా. ఎందుకంటే చూడండి, ఒక్కోసారి ఏమవుతుందంటే, సరే ఎవరో ఒక వ్యక్తి చాలా గొప్పగా దేశం కోసం కష్టపడ్డాడు. ప్రభుపాదుల వారు చెప్తారు, నువ్వు ఒకవేళ ఇప్పుడు భారతదేశంలో ఉన్నవాడు పాకిస్తాన్ అంటే మనకి గిట్టదు, కాబట్టి పాకిస్తాన్ మీద ద్వేషభావం పెంపొందించుకోవాలి. అంటే ఒకరిని ద్వేషించడం ద్వారా నాకు నా దేశంపై ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేయాలనుకోవడం అనేది ఒక భావన. కాబట్టి ఒకవేళ ఎవరైనా పాకిస్తాన్ మనం భారతీయులం కాబట్టి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉండాలి అనే చైతన్యంలో మరణిస్తే వాడు ఏమవుతాడు? వాడు పాకిస్తాన్లో పుడతాడు. అంతే కదా. కాబట్టి అందుకే ఇచ్ఛాద్వేష సముత్థేన కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, ద్వంద్వమోహేన భారత సర్గే యాంతి. దీనివల్ల ఏమవుతుంది? సర్గ అంటే పుడుతూ ఉంటాం మనం. అంటే మనం ఈ జన్మలో వేటి పట్ల ద్వేషాన్ని, వేటి పట్ల ఇష్టాన్ని పెంపొందించుకుంటామో అది మన జన్మను నిర్ణయిస్తుంది అనమాట. అంతే కదా. కాబట్టి ఉదాహరణకి గాంధీ కావచ్చు, లేకపోతే వేరే ఏదో నాయకుడు అయి ఉండొచ్చు. ఉదాహరణకి ఎవరో దళితుల కోసం పోరాడినటువంటి నాయకుడు ఉన్నాడు అనుకుందాం. అతడు ఆ పోరాటం చేసేంత సమయం కూడా అగ్రవర్ణాల వాళ్ళని అనగదొక్కాలి, అగ్రవర్ణాల వాళ్ళు అనగదొక్కాలి. తర్వాత జన్మలో వీడు అగ్రవర్ణాలు అవుతారు. ఎవరైతే వీడి దళితుడు, వీడిని నాశనం చేయాలన్నా వాడు దళితుడిగా పుడతాడు. చూడండి, ఒక్కోసారి ఎవరైతే చూడండి బాగా ఎలాంటి ఉద్యమాలు చేసి పెద్ద పెద్ద తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు విగ్రహాలు స్థాపిస్తాం. తర్వాత వాళ్ళే ఏమో ఎవరికి తెలుసు, వాళ్ళే తర్వాత నాయకులుగా మారి ఆ విగ్రహాలనే పడదోయచ్చు వాళ్ళు. చూడండి, అర్థమవుతుంది కదా. కాబట్టి లౌకికంగా భగవత్ సంబంధమైనటువంటి వారిని కాకుండా అన్యథా ఎవరినైనా మనం పూజించినా, వారిని కీర్తించినా, వారి గురించి విన్నా అవన్నీ కూడా ఏమవుతాయి? నిష్ఫలం అయిపోతాయి అన్నమాట. చివరికి దేవతలను చేసినా సరే, ఎందుకంటే దేవతల యొక్క ఆయుష్ కూడా ఎంత చెప్పండి. దేవతలు ఎంత సమయం జీవించుంటారు తెలుసా మీకు? చెప్పండి. బ్రహ్మదేవుని యొక్క ఒక పగటి సమయం చూడండి, రాత్రి సమయం కూడా బ్రహ్మదేవునికి ఒక పగటి సమయం. బ్రహ్మదేవుడు రోజుకో ఇంద్రుడిని చూస్తుంటాడు. అర్థమైంది కదా. సాధారణంగా ఇంద్రపదం అంటే చాలా గొప్పది, ఇంద్రుడు అనుకుంటాం. అగ్ని వాయువు వీళ్ళంతా రోజుకో ఇంద్రుడిని చూస్తారు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి నువ్వు ఇంద్రుడవా? ఎప్పుడు ఇంద్రుడు నువ్వు? ఇవాళకు నువ్వు ఇంద్రుడివి. చూడండి, అందుకే వాళ్ళ పేర్ల గురించి శాస్త్రాలు చెప్పరు మనకి, ఎందుకంటే తెలుసుకునే ప్రయోజనం లేదు. ఎవరి పేరుని కావాలి నీకు? రోజుకో ఇంద్రుడు మారిపోతుంటాడు. బ్రహ్మ పేరు కూడా మనం చెప్పుకోం, ఎందుకంటే బ్రహ్మలు కూడా ఏమైపోతారు? విష్ణు యొక్క ఒక శ్వాసకాలం పాటు కదా. అందుకే ఎవరైనా జీవితంలో నిజమైనటువంటి సౌభాగ్యాన్ని కోరుకున్నట్లయితే ఏం చేయాలి? భగవంతుని యొక్క లీలా వైభవాలను మాత్రమే శ్రవణం కీర్తనం చేయాలి, వాటిని మాత్రమే మనం ప్రచారం చేయాలి.
దురదృష్టవశాత్తు చూడండి, సమాజంలో అందరికీ కూడా ఏమన్నా గొప్ప పనులు చేసేవాళ్ళంటే అందరికీ ఆసక్తే, అందులో సందేహం లేదు. కానీ నిజంగా ఏది గొప్ప విషయం అనేది జనులకు తెలియడం లేదనమాట. ఇప్పుడు చూడండి, సినిమాలు చూస్తుంటాం. సినిమాల్లో అందరూ కూడా ఏం చేస్తారు? ఇప్పుడు అందరూ ఎవరిని కీర్తిస్తుంటారు, ఎవరిని పూజిస్తుంటారు. బయట సినిమా యాక్టర్లు బ్యానర్లు పెడుతుంటారు కదా ఊళ్ళో అంతా. సినిమా యాక్టర్లువి, లేకపోతే రాజకీయ నాయకులు, లేదా క్రికెట్ ఆటగాళ్ళవి, ఆ ఆటగాళ్ళవి, ఈట అందరే పెడుతుంటారు. ఎందుకని? వాళ్ళు ఏదో గొప్ప కార్యం ఏదో చేశారని కదా. కానీ ఇక్కడ చూడండి, సినిమా అంతా కూడా అబద్ధం అని అందరికీ తెలుసా లేదా? సినిమాలో చూపించిందంతా కూడా అది వాస్తవం కాదు, అది బోటకం అని అందరికీ తెలిసిందే కదా. సినిమాలో కూడా 100 మందిని ఎగరేసి కొడతాడు గాల్లో, చూడండి. అది నిజంగా జరిగింది, అది బోటకం అది కదా. అవన్నీ బోటకం అని మనకు తెలుసు, కానీ మనం బోటకాన్ని పూజిస్తాం. వాడు నిజంగా ఆ విధంగా చేయలేదు, కానీ వాడికి ఏం చేస్తారు? ఒక 100 అడుగులు పెద్ద కటౌట్ పెడతారు లేదు. ఆ కటౌట్లో కూడా వాడు ప్రదర్శించే లీలేమిటి? బీడీ కాల్చడం. చూసారా లేదు? బీడీ సిగరెట్ కాల్చే లీల చూడండి. అంటే జనం ఏ చేతనలో ఉన్నారో మీకు చెప్తున్నాను. భాగవతంలో భగవంతునికి లీలలు నిజంగా జరిగేటువంటివి. కృష్ణుడు మనం చూస్తే ఆయన సాధారణ బాలుడుగా ఉన్నప్పుడు ఆయన 2 సార్లు దావానాలను మింగేస్తాడు ఆయన కదా. మొత్తం అరణ్యంలో ఉన్న దావానాలను మింగేస్తాడు, కానీ జనానికి ఆకర్షితం కాదు అది. దావానాలని మింగేసేవాడు ఆకర్షించబడటంలా, కానీ బీడీ కాల్చేవాడిని అందరూ కూడా ఆకర్షించబడుతుంది. చూడండి, కృష్ణుడి యొక్క దివ్యమంగళ రూపం గురించి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. వేణుం కొణంత మరవింద దళాయతాక్షం బర్హావతం సమసితాం బుధసుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి అన్నారు. అంత సుందరమైనటువంటి భగవంతునికి రూపం ఎవరికి నచ్చదు. ఎవరో ఊరికే చూడండి, కింద నిక్కరేసుకుని పైకి లుంగి కట్టుకుని ఇలాగ అడ్డంగా నుంచుని ఇలా సిగరెట్ పట్టుకుంటే వాడు ఏం చేస్తారు? మొత్తం ఎక్కడ చూసినా పెట్టేస్తారు. అంటే అర్థం చేసుకోండి, అంటే జనం ఏ స్థాయిలో ఉన్నారు, దేనికి ఆకర్షితులు అవుతున్నారు. అంటే జంతు స్థాయిలో ఉన్నప్పుడే ఆ విధమైనటువంటివి జరుగుతుంటాయి. ఎలాగంటే ఇప్పుడు ఒక పందికి మీరు మంచి చక్కటి నేతితో తయారు చేసిన హల్వా పెట్టండి, ఆకర్షణ అవుతుంది? అది లేదు, దానికి మలమే కావాలి దానికి. కాబట్టి జనుల యొక్క స్థితి కూడా కలియుగంలో అలా ఉందన్నమాట. మరి ఇలాంటి అత్యంత అధములైనటువంటి వాళ్ళు మనకి కలియుగంలో జనుల యొక్క లక్షణాలు మనకు చెప్పారు శాస్త్రాల్లో. ఏమన్నారు చెప్పండి? భాగవతంలో చాలా ప్రఖ్యాతమైనటువంటి శ్లోకం, ప్రాయేణల్పాయుష సభ్య కళావశ్మింజన మంద సుమందమతయోర్ మందభాగ్యోర్ ఉపద్రుత అని చెప్పన్నారు. చూడండి, ఇది కలియుగంలో ఉన్నటువంటి యొక్క లక్షణం. మరి ఇలాంటి అవలక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ధ్యానం చేయగలరు కలియుగంలో? ఏ విధంగా వాళ్ళు యజ్ఞాలు చేయగలరు? ఏ విధంగా విగ్రహారాధనైనా చేయగలరు కదా? చాలా కష్టం. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? హరేర్నామ 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 ఇవ కేవలం కలవ నాస్తియేవ గతిరంజద. ఒక హరినామ సంకీర్తన మాత్రమే అందరూ పాలు పంచుకోగలిగింది. చూడండి, ఇంట్లో ఏదో చాలామంది పూజా కార్యక్రమాలు చేస్తుంటారు, వ్రతాలు ఏవేవో చేస్తుంటారు. పురోహితుడు వచ్చి మంత్రాలు చదువుతూ ఉంటాడు. అతడు చదివే మంత్రాలకు అర్థం అతడికే తెలియదు. తెలుసా? లేదు. ఆ మంత్రాలకి అర్థం తెలిస్తే అతడు చాలా దృష్టి పెట్టి దాన్ని చేస్తాడు కార్యక్రమం. కానీ దృష్టి పెట్టి చేస్తారు వాళ్ళు? లేదు. ఎప్పుడైపోతుందో వెళ్ళిపోవాలి, ఇంకొకళ్ళు ఎవరో ఫోన్ వస్తుంటుంది మధ్యలో. చూడండి కదా, ఆ కార్యక్రమం చేయించుకునేవాడికి దాని అర్థం తెలుసా? వాడికి తెలియదు. అందులో ఎంతమంది పాలు పంచుకోగలరు? ఎవరో ఒకళ్ళిద్దరు పీట మీద కూర్చుంటారు, వాళ్ళు ఏదో పూజ చేయించుకుంటుంటారు. వీళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు, చేసేది ఏంటో ఏం జరుగుతుందో. వాడు మామ అనుకోమంటాడు, వీళ్ళు అనుకుంటారు. తాంబూలం అలా పెట్టమంటాడు, అలా పెడుతుంటారు. ఎవరికి అర్థం తెలియదు. ఇంటిలో పోతే వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళ సెల్ ఫోన్లో ఒక వీడియో గేమ్ చూసుకుంటుంటారు. పూజ అక్కడే జరుగుతుంటుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కదా, ఏదో చేసుకుంటారు. మా అమ్మ నాన్న ఏదో పూజ చేసుకుంటున్నారు, నాకు సంబంధం ఏంటి? వాడు ఏదో ఫోన్ క్రికెట్ ఏదో చూసుకుంటుంటాడు, ఇంకొకటి ఏదో పని చేస్తుంటాడు. అందరూ నిమగ్నం కాగలరు అందులో? లేదు. కానీ నామ సంకీర్తనం చేస్తే మొత్తం పిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, వృద్ధులు, చివరికి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఇక్కడ మన నామ సంకీర్తనం చేస్తే ఇక్కడ ఉన్న బల్లులు లేకపోతే సాలి పురుగులు ఏవైతే ఉన్నాయో అవి కూడా లబ్ధిని పొందుతాయని చెప్తున్నాయి. చూడండి, అవునా కదా? నామ సంకీర్తనం తప్ప అందరినీ నిమగ్నం చేసే మరొక కార్యక్రమం ఏదైనా ఉందా చెప్పండి? శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, ఈ హరే కృష్ణ మంత్రానికి ఇచ్చిన అర్థం ఉంది, మీరు అందరూ చదువుతారు. అందులో కుక్కలు కూడా పాల్గొనొచ్చు అంటారు. చూడండి, నామ సంకీర్తనం చేస్తుంటే ఒకసారి పక్షులు, కుక్కలు కూడా తోకాడిస్తూ ఉంటాయి. చూడండి, మరి ఇంత అందరికీ కూడా ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ఇలాంటి దాన్ని స్వీకరించిన వాడిని ఏమనాలి? సయ్యవ గోకరహ అన్నాయి శాస్త్రాలు. అందుకే చైతన్య మహాప్రభు ఏమంటున్నారు? యజ్ఞై సంకీర్తన పరాయే రజంతి సుమేధస. చూడండి, సుమేధస
మేధస్సు ఉంటే సరిపోదు, ఏముండాలి? సుమేధస. సు అనేటువంటి పదం మొత్తం మార్చేస్తుంది అనమాట. ఏమిటి మేధస్సు? మేధావులు చాలామంది ఉన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, లేకపోతే సైంటిస్టులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సుమేధస అంటే అర్థం ఏంటంటే ప్రభుపాదుల వారు చెప్తారు, ఎప్పుడైతే అంటే ఈ నామ సంకీర్తనం అనేటువంటి ప్రక్రియ ఎంత విలువైనటువంటిదని తెలిసి ఎవరైతే ఇతరములైనటువంటి విధానాలని పక్కన పెడతారో వాళ్ళు సుమేధస్సులు అని చెప్పన్నారు. అంటే ఆ మేధస్సు ఉండాలట, ఆ మేధస్సు ఉండాలి. ఏ మేధస్సు? ఓ ఇది ఇంత గొప్పది కాబట్టి మరి ఇంత విలువైనటువంటిది ఉన్నప్పుడు మనకి వేరే ప్రక్రియల యొక్క ప్రయోజనం ఏముంది అని తెలుసుకొని ఎవరైతే భగవంతునికి వారిని ఏమన్నారు? సుమేధస్సులు అని చెప్పన్నారు. కాబట్టి అది కావాలన్నమాట. చూడండి మరి ఎంతమంది ఉన్నారు చెప్పండి? పిహెచ్డీలు, ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, లేకపోతే ప్రొఫెసర్లు అనేక మంది ఉన్నారు. కానీ సుమేధస్సులు ఎంతమంది? వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. చూడండి, అర్థమవుతుంది కదా. మరి ఆచార్యుల యొక్క గొప్పతనం ఏమిటంటే జనులకు ఈ సుమేధస్సును ఇస్తారనమాట. వాళ్ళకి అర్హత లేకపోయినా సరే వారిని దాని వైపు ఆకర్షింపబడేలా చేస్తారనమాట. అది వారి యొక్క గొప్పతనం. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు భాష్యంలో, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరి నుండి పొందాలి అంటే ఆత్మదర్శి అయిన వాడి నుండి అర్థం చేసుకోవాలి. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు లౌకికమైనటువంటి ఉపాధ్యాయుడు, లౌకికమైనటువంటి విద్యార్థి, చూడండి ఇక్కడ 2 పదాలు వాడుతున్నాం. గురువు శిష్యుడు అనేది వేరు, ఉపాధ్యాయుడు విద్యార్థి అనేది వేరు. అంటే ఈ లోకంలో ప్రతిదానికి గురువు అనేటువంటి మాట అలవాటు అయిపోయింది అనమాట. రోడ్డు మీద వెళ్ళేవాడు ఏమంటాడు? గురువుగారు అగ్గిపెట్టుందా అంటాడు. మరి చుట్టకాల్చుకోవాలి, గురువుగారు అగ్గిపెట్టుందా అంటాడు కదా. గురువు అంటే ఏమైపోయింది పరిస్థితి? అలా అయిపోయింది, చౌక అయిపోయింది అనమాట. చూడండి, గురువు అంటే అర్థం ఏమిటి? గురువు అంటే బరువు అయినవాడు అని అర్థం. బరువు అయినవాడు అంటే గురువు అంటే లావుగా ఉండాలని కాదు, అంటే చాలా చాలా గంభీరమైనటువంటి ఉపదేశాలను ఇచ్చేవాడు. చూడండి, గురువు యొక్క ఉపదేశాన్ని అనుసరించడం అంత సులభం కాదు. గురుముఖ పద్మవాక్య చిత్తైతే కర్య ఐక్య అన్నారు. చూడండి, దీక్షాకాలే భక్తకు ఆత్మసమర్పణ అని చెప్పన్నారు. దీక్ష స్వీకరించడం అంటే ఏమిటి? ఆత్మసమర్పణం చేయడం అంటే గురువు ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటించడం. ఒకవేళ గురువు ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలని లేకపోతే ఎందుకు ప్రయోజనం ఉంది చెప్పండి? లౌకికమైనటువంటి విద్య అయిపోతుంది. లౌకికంగా మనం చూస్తే బోధకులు, ఉపాధ్యాయులు, అలాగే విద్యార్థులు మనం చూస్తాం. విద్యార్థులు ఎందుకు చదువుతున్నారో వాళ్ళకి తెలియదు, ఉపాధ్యాయుడు ఎందుకు బోధిస్తున్నాడో వాడికి తెలియదు. నాకు కూడా పూర్వం కొంత అనుభవం ఉందన్నమాట ఈ విద్యారంగంలో. బోధించేవాడు ఏదైతే బోధిస్తున్నాడో అది వాడు ఎప్పుడు జీవితంలో ఆచరించి ఉంటాడు. బోధించేవాడు ఏదైతే చెప్తున్నాడో అది ఎప్పుడు ఆచరించి ఉండడు. కొంతమంది ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు రకరకాల పాఠాలు చెప్తూ ఉంటాం. జరిగేది ఏమిటంటే ఆధునిక ప్రపంచంలో విద్యా బోధన అంతా కూడా ఏమిటంటే పుస్తకాలు బట్టి పిల్లలకు అప్పచెప్పాలన్నమాట. పూర్వం పిల్లలు గురువుకి అప్పచెప్పేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గురువు పిల్లలకు అప్పచెప్పాలి వీళ్ళు పాఠాలను. చూడండి, అదే జరిగింది. అదే జరుగుతుందా లేదా అంటే కొంతమంది అధ్యాపకులు ఉన్నారేమో, దయచేసి అన్యత భావించొద్దు. నేను కూడా ఒకప్పుడు నేను కూడా చేశాను, కానీ ప్రభుపాదుల వారి దయ వల్ల దాని నుంచి బయటపడ్డాం. కానీ అది వాస్తవం. ఎందుకంటే ఏదైతే పాఠం మనం బోధిస్తామో దాని గురించినటువంటి, ఇప్పుడు ఉదాహరణకి ఇంజనీరింగ్ పాఠాలు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు జీవితంలో నిర్మాణం చేసి ఉండకపోవచ్చు. అవసరం ఏమైనా ఉందా అంటే చివరికి ఆ బోధన చేసే వాళ్ళని ఇంటర్వ్యూకి తీసుకునేటప్పుడు నీకేమన్నా లైఫ్లో నీకు ఎన్ని బిల్డింగ్లు కట్టావు, నీకేమన్నా అనుభవం ఉందని అడుగుతారు ఎవరన్నా? అప్పచెప్పగలవా? చదివి చాలు, అంతే. ఆ విద్యార్థి ఎవడైతే ఉన్నాడో వాడు కూడా రేపు పొద్దున్న నేను చదివేటువంటి విద్యను నా జీవితంలో ఆచరణలో పెట్టాలని చేరతాడు అక్కడ? లేదు. ఈ రోజుల్లో చూడండి, ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు చదివిన చదువుకి వాడు చేసే పనికి సంబంధం ఉండదు. చూడండి, సంబంధం ఉంటుందా? లేదు. బై డిఫాల్ట్ ఈ రోజుల్లో ఇంజనీర్ అంటే అది ఒక సర్వసాధారణమైనటువంటి విషయం. ఇంజనీర్ అనేవాడు వాడు మెకానిక్ అవ్వచ్చు, లేదా పెట్రోల్ బంకులు పనిచేస్తుండొచ్చు, దొంగగా ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. చూడండి, కాబట్టి ఇది లౌకికమైనటువంటి విద్య. కానీ ఇక్కడ శ్రీల ప్రభుపాదులు ఏం చేస్తున్నారంటే భాష్యంలో రెండింటికి తేడా చెప్తున్నారనమాట. ఏమిటంటే ఇంకా భౌతికమైనటువంటి విద్య అమ్ముకునేటువంటిది. చూడండి, దానికి ఒక ఫీజు కట్టాలి. చూడండి, కానీ ఆధ్యాత్మిక విద్యలో రొక్కాన్ని చెల్లించాల్సిన విషయం లేదండి, ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. గురువు ఎప్పుడు కూడా దాని ఏదో కొంత చెల్లించమని చెప్పి ఎప్పుడు కూడా అడగడు. గురుదక్షిణ ఇవ్వడం అనేది శిష్యుని యొక్క ధర్మం. గురువుకి దక్షిణ ఇవ్వాలి. దక్షిణ అనే పదం వేరు. చూడండి,
సంస్కృతంలో ప్రతి పదానికి కూడా అర్థం వేరే ఉందన్నమాట. దక్షిణ వేరు, విరాళం వేరు. చూడండి, రెండింటికి తేడా ఉంది. మళ్ళీ ఈ పదాలకి ఇంగ్లీష్లో అసలు పదాలే లేవు మీకు చెప్పాలంటే. దక్షిణ అనే దానికి ఇంగ్లీష్లో లేదు పదం. విరాళం అనే దానికి ఇంగ్లీష్లో ఏదైతే పదం ఉందో దాన్ని అన్నిటికీ వాడేసుకుంటాం. ఎందుకంటే ఆంగ్ల భాష అసలు దానికోసం తయారు చేయబడాల. ఆంగ్ల భాష ఆధ్యాత్మిక జ్ఞానం కోసం తయారు చేయబడిన భాష కాదు. సంస్కృత భాష, సంస్కృతం నుండి ఉద్భవించినటువంటి భాషలు అవి భగవంతుని చేత ఇవ్వబడినటువంటివి, భగవంతుని తెలుసుకోవడం కోసం ఉన్నటువంటివి. కాబట్టి ఆ పదాలు మీరు చూడండి, భాగవతం ఇంగ్లీష్లో మీరు చదివితే అందులో చాలా చోట్ల ప్రభుపాదుల వారు అంటారు, దెర్ ఈజ్ నో వర్డ్ ఫర్ దిస్ ఇన్ ఇంగ్లీష్ అంటారు. దీనికి ఇంగ్లీష్లో పదం లేదు అని చెప్పి. కానీ అయినా సరే ప్రభుపాదుల వారు ఏదో ఒక విధంగా వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా కొన్ని పదాలు వాడారు. అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. దక్షిణ, విరాళం ఉంది ఉదాహరణకి. విరాళం అనేది తనకంటే అధముణ్ణి ఉద్ధరించడం కోసం ఇచ్చేదాన్ని విరాళం అంటారు. దక్షిణ అంటే తన వద్ద ఉన్నదాన్ని పవిత్రీకరించుకోవడం కోసం మనకంటే ఉన్నతమైన వాడికి ఇచ్చేదాన్ని దక్షిణ అంటారు. మీకు అర్థమవుతుంది తేడా? విరాళం ఇవ్వడం అంటే ఏమిటి? డొనేషన్ అంటాం. డొనేషన్ అంటే ఒక అభాగ్యుడికి వాడి స్థితి నుంచి ఉద్ధరించడం కోసం ఇస్తే దాన్ని డొనేషన్ అంటాం. దక్షిణ ఇవ్వడం అంటే ఏమిటి? మన దగ్గర ఉన్నదాన్ని పవిత్రీకరించుకోవడం కోసం మనకంటే ఉన్నతమైన వాడికి ఇస్తే దాన్ని దక్షిణ అంటాం. చూడండి, అంత వ్యత్యాసం ఉంది ప్రతిదానికి కూడా. కాబట్టి గురువుకి దక్షిణ ఇవ్వాలి. అర్థమవుతుంది కదా? గురువుకి ఏమి ఇవ్వాలి? దక్షిణ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే మనం నేర్చుకునేటువంటి విద్యని పవిత్రం చేసుకోవడం కోసం. సాధారణంగా గురుదక్షిణ అంటే ఎలా ఉంటుందంటే, గురువు నుంచి మనం ఏదైతే విద్య నేర్చుకున్నామో ఆ విద్యని పవిత్రీకరించుకోవడం కోసం ఆ విద్యను ముందు గురువు యొక్క సేవలో వాడాలి. అది గురుదక్షిణ అంటే. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. అది శిష్యుని యొక్క ధర్మం అన్నమాట. అలా చేయకపోతే అతడు అపవిత్రుడిగా మిగిలిపోతాడు. కానీ ఈ కాలేజీల్లో ఏదైతే మనం చూస్తున్నామో అక్కడ ఇచ్చేదాన్ని ఏమంటారు? ఫీజు. ఎందుకంటే ఆ ఫీజు కట్టకపోతే ఆయన బతకలేడు. చూడండి కదా, ఫీజు కట్టాలి, ఫీజు కట్టకపోతే నేను రానివ్వు అంటారు. కాబట్టి విద్యార్థులు కూడా ఏమనుకుంటారు, ఒక్కోసారి మనం చూస్తుంటాం. అంటే విద్యార్థుల ధోరణి ఎలా ఉంటుందంటే, ఈ రోజుల్లో మేము కట్టే ఫీజుతో బతుకుతున్నావు, నువ్వు నన్ను తిడతావా అని చెప్పి అంటాడు. చూడండి, ఎక్కడన్నా ఉందా ఈ రోజుల్లో బోధకులపై గౌరవం విద్యార్థులకు ఉందా? లేదా విద్యార్థుల భవిష్యత్తు గురించినటువంటి, అంటే నిజంగా వాడు జీవితంలో ఉద్ధరింపబడాలనే ఆలోచన గురువుకు ఉందా, అంటే అధ్యాపకుడికి ఉందా? లేదు. ఎందుకంటే అక్కడ జరిగే వినిమయం అంతా కూడా అది భౌతికమైనటువంటి వినిమయం అనమాట. ట్రాన్సాక్షన్ అంతా కూడా మెటీరియలిస్టిక్ ట్రాన్సాక్షన్. కాబట్టి లౌకికమైనటువంటి విద్య అపవిత్రుని చేస్తుంది, ఆధ్యాత్మిక విద్య పవిత్రం చేస్తుంది. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు, విద్యలలో నేను ఏ విద్యను అంటున్నాడు? ఆధ్యాత్మిక విద్యను అంటున్నాడు కృష్ణుడు. లౌకిక విద్య అని చెప్పలేదు ఇక్కడ. కాబట్టి ఆధ్యాత్మిక విద్య పవిత్రం చేస్తుంది, లౌకిక విద్య అపవిత్రం చేస్తుంది. అందుకే మీరు చూడండి, ఎప్పుడైతే పాఠశాలలకి కళాశాలలకి పంపిస్తుంటామో, అంటే సమాజం అలా అయిపోయింది, తప్పనిసరిగా ఇంక వేరే మార్గం లేకుండా పోయింది. అంటే అసురుల యొక్క ఆలోచన విధానం అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే అసురులు ఏ విధంగా వ్యవస్థను తయారు చేస్తారంటే ప్రతి ఒక్కడు అసురుడిగా మారాల్సిందే. చూడండి, తప్పించుకోవడానికి లేదు. అంటే మనం ప్రభుపాదుల వారి గ్రంథాలు చదువుతుంటే ఇవన్నీ చూస్తుంటాం. చాలామందికి చదివినంతగా అనిపిస్తుంది, అవును ఇందులో చెప్పిన విషయాలని మనం పిల్లల్ని ఎలా మరి సంస్కరించాలి, కానీ వేరే మార్గం లేదు. ఏం చేస్తాం? మళ్ళీ తీసుకెళ్ళి లౌకిక పాఠశాలకి పంపిస్తాం. కానీ అక్కడికి వెళ్ళాక ఏమవుతారు? వాళ్ళు అవసరం లేనివన్నీ కూడా నేర్చుకుంటారు. అంటే ఎడ్యుకేషన్ అనేది దేనికోసం ఉండాలంటే రెక్టిఫికేషన్ కోసం ఉండాలి, కానీ మ్యానిపులేషన్ జరుగుతుంది అన్నమాట. రెక్టిఫికేషన్ అంటే సంస్కరణ. విద్య సంస్కరించాలి వ్యక్తిని. సంస్కరించడం అంటే అర్థం ఏమిటి? సంస్కరించడం అంటే శుభ్రం చేయాలి, పవిత్రం చేయాలి. సంస్కారాలు అని చెప్పి అంటాం కదా మనం. సంస్కారాలు ఉన్నాయి, దశవిధ సంస్కారాలు వర్ణాన్ని బట్టి. మరి సంస్కారాలు అంటే ఏమిటంటే వాడిని పవిత్రీకరించడం కోసం. వేటి నుంచి పవిత్రీకరించాలి? ఆహార నిద్ర భయమైగుణం. చూడండి, జంతువులకి మనుషులకి సమానమైనవి ఏమిటి? మహాభారతం ఏం చెప్తుంది? ఆహార నిద్ర భయమైగుణంశ సామాన్యమేతత్ పశుభిర్నరాణం. మనుషులకి జంతువులకి సమానమైనటువంటివి 4. వీటినే జంతు ప్రవృత్తులు అని చెప్పి అంటారు, ఆహార నిద్ర భయమైదునాలని. కానీ మనిషికి సంస్కారాలనే ఉన్నాయి. అంటే మనిషి ఏం చేయాలంటే ఈ ఆహార నిద్ర భయమైదునాలని సంస్కరించుకోవాలి. అంటే వీటి నుంచి బయటపడాలి. అంటే ఇంద్రియ నిగ్రహణ. ఇంద్రియ నిగ్రహణ నిజమైనటువంటి విద్య. చూడండి, కాబట్టి విద్య అంటే నిజమైనటువంటి విద్య అంటే ఏం నేర్పాలంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ఎలాగో నేర్పాలన్నమాట. తపస్సు, తపసా బ్రహ్మచర్యేన శమేన దమేన వా అని చెప్పన్నారు. అందుకే వైదిక సంస్కృతిలో మొట్టమొదటి జీవన స్థితి ఏమిటి? బ్రహ్మచర్యం.
తర్వాత గృహస్థం, తర్వాత వానప్రస్థం, తర్వాత సన్యాసం. కాబట్టి ముందు శిక్షణ అనేది అవసరం, అందరికీ కూడా సంస్కరణ, పవిత్రం కావాలన్నమాట. కానీ లౌకిక విద్య ఏం చేస్తుంది? వ్యక్తిని అపవిత్రుని చేస్తుంది. ఏం చెప్తారు లౌకిక విద్య యొక్క లక్ష్యం ఏమిటి? మీరు చూడండి, ఏ చిన్నపిల్లవాడైనా వాడి బరువేమో 15 కేజీలు ఉంటుంది, వాడు మోసే బరువేమో 20 కేజీలు ఉంటుంది. చూడండి, అప్పుడప్పుడు మనం చూస్తుంటాం చీమలు ఏం చేస్తాయి, వాడి శరీర బరువు కంటే కూడా ఎన్నో కొన్ని రెట్లు మోస్తాయట. చూడండి, పిల్లలు కూడా మనం చూస్తున్నాడు, ఇలా వంగిపోయి ఉంటుంది, బ్యాగ్ మోసుకెళ్తూ ఉంటాడు కూడా. ఇలా ఏంటి, ఎందుకు వెళ్తున్నావు, స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు అంటే చదువుకోవడానికి వెళ్తున్నాను. చదువుకుని ఏం చేస్తావు? ఉద్యోగం కావాలి. ఉద్యోగం దేనికోసం? డబ్బులు సంపాదించాలి. డబ్బులు దేనికోసం? హి అంటాడు కూడా. డబ్బులు ఎందుకు మీకు తెలీదా అన్నట్టుగా. డబ్బులు ఉంటే ఏం చేస్తాం? ఆహార నిద్ర భయం వదిలాలి, అంతే కదా. చూడండి, కాబట్టి ఆధునిక విద్య ఏం నేర్పుతుంది? అందుకే కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఆధ్యాత్మిక విద్యలో కాంపిటీషన్ ఉండదు, విద్యని ప్రదర్శించడం ఉంటుంది తప్ప అక్కడ ఆధ్యాత్మిక విద్యలో పోటీ అనేది ఉండదు. కాంపిటీషన్ అంటే ఏమవుతుంది? ఈర్ష్య మీద ఆధారపడి ఉంటుంది. అంటే అసలు వాడు ఒక కార్యాన్ని మొదలు పెట్టడం ఇతరులపై ద్వేషంతో మొదలు పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడైతే పోటీ అన్నామో అప్పుడు ఏమవుతుంది? అవతల వాళ్ళందరూ ఓడిపోవాలనుకుంటాడు. ముందు నేను నెగ్గాలనుకోడు, ముందు అవతల వాళ్ళందరూ ఓడిపోవాలనుకుంటాడు. అంటే వాడు చేసే మొట్టమొదటి అడుగే అపవిత్రమైన, వాడి ఆలోచనే అపవిత్రమైనటువంటిది అనమాట. అర్థమవుతుంది కదా? మీకు తెలుసో లేదో, లౌకికంగా ఎవరన్నా ఏదన్నా ఇందులో గెలుపొందారనుకోండి, ఏమిస్తారు వాళ్ళకి? ఏమిస్తారు? ఈ రోజుల్లో రకరకాల షీల్డ్లు అవి ఇవి ఇస్తున్నారు. కానీ పూర్వం ఏం చేసేవాళ్ళు తెలుసా? ఏమి ఇచ్చేవాళ్ళు? కప్పు ఇచ్చేవాళ్ళు, తెలుసుగా కప్పు. అసలు దాని ఉద్దేశం ఏమిటో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చిందో అది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి పాశ్చాత్య విధానం. అది కప్పు ఎందుకు ఇచ్చేవారంటే ఆ కప్పుతో మద్యం తాగడానికి. చాలామంది తెలియదు, వాళ్ళ కప్పులన్నీ పెట్టుకుంటారు. అంటే ఇక్కడ మన భారతదేశంలో మనకి ఆ జీవన విధానం లేదు కాబట్టి ఆ కప్పు తీసుకెళ్ళి మనం చక్కగా ఎక్కడో పెట్టుకుంటాం. కానీ వాళ్ళు అలా చేయరు, ఆ కప్పుతో మందు తాగుతారు. చూడండి, ఎందుకు కప్పు ఇచ్చేవారంటే నువ్వు గెలిచావు కాబట్టి ఎంజాయ్ చేయి. ఇప్పుడు ఆలోచించారా దీని గురించి? అసలు ఎందుకు కప్పు ఇస్తారని? కప్పు ఎందుకు ఇవ్వాలి? ప్లేట్ ఇవ్వచ్చు కదా, స్పూన్ ఏదో ఇవ్వచ్చు కదా, కప్పు ఎందుకు ఇస్తారు? ఎందుకంటే అదంతే. మీరు పూర్వాశ్రమంలో ఎవరైనా ఇవి బాగా క్రికెట్ లేకపోతే అలాంటివి చూసిన వాళ్ళకి ఎవరైనా గెలుపొందితే వాడికి షాంపెయిన్ బాటిల్ ఇస్తారనమాట. వాడు బాగా దాన్ని ఊపి అందరికీ మొత్తం మీద మద్యం అంతా అందరి మీద చిమ్మి వాడు కూడా తాగుతుంటాడు. గమనించారా లేదా మీరు? అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే అనుభవించు, అంతే. అందులో ముఖ్యం ఏమిటి? మద్యం తాగాలి. కాబట్టి దానికోసం కప్పు ఇస్తారు. చిన్న కప్పు, పెద్ద కప్పు. బాగా రన్నర్ అనుకోండి, 3వ ప్లేస్లో వచ్చినవాడికి ఎంత కప్పు ఇస్తారు అంటే కొద్దిగానే తాగు నువ్వు. ఫస్ట్ వచ్చిన వాడికి పెద్ద కప్పు ఇస్తారు, బాగా తాగు. చూడండి, అది ఆ జీవన విధానంలో మనం ఉన్నాం. అర్థమవుతుంది కదా? కాబట్టి లౌకిక విద్య అనేది చాలా చాలా ఏం చేస్తుందట మనిషిని. అందుకే జడ విద్య మాయార వైభవ్ అంటారు. ఎవరు? భక్తివినోద ఠాకూర్ వారు. భక్తివినోద ఠాకూర్ వారి గీతాలు అందరూ పాడుతుంటారు కదా. ఆయన ఎంతో బాధతో, అంటే ఆయన ఆ స్థితిలో లేరు, ఆయన గొప్ప ఆచార్యుడు. కానీ ఆయన మన కోసం చూడండి, ఆచార్యులు ఏం చేస్తారంటే మనకి ఏ ప్రశ్నలు వేయాలో తెలియదు కాబట్టి మన తరపున వాళ్ళే ప్రశ్నలు వేస్తారు. మనకి అసలు భగవంతుడిని ఏం అడగాలో తెలియదు కాబట్టి మన తరపున వాళ్ళు అడుగుతారు. కానీ వాళ్ళు అలా అడిగినప్పుడు మనం ఏమనుకుంటాం? ఓహో, ఆయన కూడా అలాంటి వాడేమో అనుకుంటాం. చూడండి, చివరికి ఏమని ప్రార్థించాలి భగవంతుని కూడా మనకు తెలియదు. కాబట్టి ఆచార్యులు ప్రార్థించి చూపిస్తారు, కానీ వాళ్ళు ఆ స్థితిలో లేరు. భక్తివినోద ఠాకూర్ వారు ఏమంటారు? జడ విద్య మాయార వైభవ్ అంటే నేను ఈ విధంగా నేను ఒక గాడిదలాగా మారిపోయానని చెప్పంటారు. చూడండి, ఇప్పుడు మనిషిని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. మరి లౌకిక విద్య అనేది ఎంత, మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి లౌకిక విద్య అనేది అవసరం. కానీ ఎంతవరకు? మన శరీరాన్ని, మన యొక్క ఆత్మని, అంటే ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని గడపడం కోసం. భాగవతం 1వ స్కందంలో ప్రభుపాదుల వారు చెప్తారు, ఈ సౌనకాది ఋషులు వేసిన ప్రశ్నల్లో సూత గోస్వామి సమాధానం ఏం చెప్తారంటే జీవస్య తత్వ జిజ్ఞాస అని చెప్పంటారు. ఇక్కడ మానవ జన్మ లభించిందంటే మనం ఏం చేయాలి? ఆరోగ్యవంతమైన జీవనం గడపడం కోసం ఏది అవసరమో దాన్ని సమీకరించుకోవాలి. అంతవరకే, అంతకుమించి ఏమవుతుంది? అది సర్వత్ర వర్జయేత్ అన్నారు. అంతకుమించి పోగు చేసుకుంటే ఏమవుతుంది? రోగం వస్తుంది. చూడండి కదా, రోగం ఎందుకు వస్తుంది? 1వ స్కందంలో రాస్తారు ప్రభుపాదుల వారు. అన్రెగ్యులేటెడ్ ఫుడ్ హ్యాబిట్స్ అని చెప్పంటారు. అనియంత్రితమైనటువంటి ఆహారపు అలవాట్లు. చూడండి, ముఖ్యంగా కలియుగంలో ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఏం చెప్తారంటే ముఖ్యంగా ఆహారం విషయంలో నియంత్రణ లేకపోవడం. ఈ మధ్య వచ్చినటువంటి సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి?
ప్రపంచవ్యాప్తంగా జనం ఎందుకు చనిపోతున్నారు? తిండి లేక చనిపోవడంలా, తిండి ఎక్కువే చనిపోతున్నారు. అది ఫ్యాక్ట్. అది ఏది తినాలో, ఎప్పుడు తినాలో, ఎలా తినాలో, ఎంత తినాలో తెలియకపోవడం వల్ల జనం చనిపోతున్నారు. చూడండి, అందుకే మరి ఉపదేశామృతంలో మనకి మొట్టమొదటి శ్లోకం ఏం చెప్తున్నారు రూపగోస్వామి? వాచో వేగం, మనసా క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం అని చెప్పన్నారు. కాబట్టి జిహ్వా వేగం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ అన్నిటికంటే కూడా తార మధ్య జిహ్వాతి. చూడండి ఏమన్నారు భక్తుని ఠాకులు వారు? నాలుక ఇంద్రియాలందరికీ కూడా ముఠామేస్తారు అనమాట. చూడండి, అర్థమవుతుంది కదా? దాన్ని నియంత్రించడం చాలా కష్టం. నాలుకను నియంత్రించగలిగిన వాడు మిగతా అన్ని ఇంద్రియాలను కూడా జయించగలుగుతాడు. అందుకే నాలుకను ఏం చేయాలి? అందుకే ఏమన్నారు? సేవోన్ముఖేహి జిహ్వాదం అన్నారు. ముందు నాలుగుతో ప్రారంభించాలి. ఏం చేయాలి? ముందు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కాబట్టి నాలుగుకి హరి యొక్క నామాన్ని, అలాగే భగవత్ ప్రసాదాన్ని మనం అందించాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మరి లౌకికమైనటువంటి విద్య ఎలా ఉంటుంది? అది ఏదో ఒక భౌతికమైనటువంటి లాభం కోసం చేసేటువంటిది. కానీ ఆధ్యాత్మిక విద్య అలాంటివి కాదు. గురువు ఏం చేస్తాడు? శిష్యుని యొక్క నిజమైనటువంటి, అందుకే విద్యా దదాతి వినయం అని చెప్పన్నారు. విద్య యొక్క లక్ష్యం ఏమిటంటే వినయాన్ని పొందడం. మరి వినయం అనేది లేకపోతే శరణాగతి అని అంటున్నాం. శరణాగతి యొక్క 6 అంగాలు ఏమిటి చెప్పండి? అందులో మొదటిది ఏమిటి? శరణాగతి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. శరణాగతి పొందడం అంటే 6 అంగాలు ఉంటాయి. అందులో దైన్యం మొట్టమొదటిది. దైన్యం అంటే ఏమిటి? వినయం. చూడండి, కాబట్టి ఆధ్యాత్మిక విద్య వినయాన్ని కలిగిస్తుంది అనమాట వ్యక్తిలో. ఎందుకంటే ఆధ్యాత్మిక విద్యను పొందినవాడు ఎవరికైనా తెలుసు, నేను స్వతంత్రుడిని కాదు, నియంత్రించేవాడు ఒకడు ఉన్నాడు. మనం ఏమీ చేయలేము భగవంతుడి అనుమతి లేకపోతే. కాబట్టి నేను ఎప్పుడు కూడా భగవంతుడికి పరాధీనున్నే, నేను పరాధీనుడిని అని తెలిసిన వాడు ఏం చేస్తాడు? వినయంగా ఉంటాడు ఇప్పుడు. అందుకే ఆధ్యాత్మిక విద్య వ్యక్తిలో వినయాన్ని ఇస్తుంది. కానీ లౌకిక విద్య ఏం చేస్తుంది? విద్యా దదాతి విత్తం. చూడండి, ధనం కోసం భౌతిక విద్య. భౌతిక విద్య ముందు ఏం చెప్తుంది? భగవంతుడు లేడు, రసాయనాల నుంచి జీవం పుట్టింది, మనిషి కోతు నుంచి పుట్టాడు, జీవితం ఇందుకోసం ఉంది, ఎంజాయ్ చేయడానికి. ఇంకా వాడికి వినయం ఎక్కడ ఉంటుందా? వాడేమనుకుంటాడు? అంతా కూడా నేను ఎలా అనుకుంటే అలా జరగాల్సిందే అనుకుంటాడు, అన్నీ కూడా అంతే కదా, అలాగే కదా భావిస్తారు. చూడండి, కాబట్టి అంత తేడా ఉందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అని చెప్పన్నాడు. మరి ఇది 4వ అధ్యాయంలో శ్లోకం ఇది మనకి. అయితే ఈ శ్లోకం ఏ నేపథ్యంలో చెప్పబడింది? దానికి ముందు శ్లోకాల్లో మనం వెళితే కృష్ణుడు అక్కడ జ్ఞానం యొక్క వైభవం గురించి చెప్తాడు. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎంత ఉన్నతమైనటువంటిది. ఎందుకంటే 3వ అధ్యాయం చివరిలో దానికి లింక్ ఉంది. 3వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు, ఏమంటాడంటే బలాదివ నియోజిత అని చెప్పి అంటాడు. ఏమిటా శ్లోకం మొదటి పంక్తి ఏమిటి? మొదటి శ్లోకం మొదటి పంక్తి అనిచ్ఛన్నపి వార్ష్ణేయ అని చెప్పి అంటాడు. అంటే ఎందుకని నాకు ఇష్టం లేకపోయినా సరే ఎవరో బలవంతంగా నా చేత పాపం చేస్తున్నట్టుగా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహవైరిణం అని చెప్పి అంటాడు. అర్జున, దీనికి కారణం ఏమిటంటే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అంటే రజోగుణము చేత ఉద్భవించి తదుపరి క్రోధముగా మారేటువంటి కామమే లోక వినాశకరమైనటువంటి శత్రువు అంటాడు. ఎలా పుడుతుందంటే ఇది రజోగుణ సంపర్కం చేత ఉద్భవించి తదుపరి క్రోధముగా పరిణమించేటువంటిది ఏమిటి? కామము. చూడండి, ఇదే లోక వినాశకరమైనటువంటి శత్రువు. మరి దీని నుంచి ఎలా బయటపడాలి అనే దానికి కృష్ణుడు ఏం చెప్తాడు? దానికి ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్కటే దానికి పరిష్కారం. 3వ అధ్యాయం చివరి శ్లోకంలో చూడండి చెప్తాడు. అర్థమవుతుంది కదా? ఆధ్యాత్మిక జ్ఞానం ఒకటే. మరి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలా పొందాలంటే దాన్ని కొనుక్కోలేము. ఇక్కడ గ్రంథాలు కొనుగోలు చేయగలం, కానీ దాంట్లో ఉన్న జ్ఞానాన్ని మనం కొనుగోలు చేయలేం. అందుకే మనం మరి పుస్తక వితరణ చేస్తున్నాం. ఇదేమిటంటే గ్రంథాలు కొనుగోలు చేస్తే తెలియదు అంటున్నారు కదా. అంటే శ్రీల ప్రభుపాదుల గారి గ్రంథం చదివితే ఆ విషయం అర్థమవుతుంది. ఏ విషయం? నువ్వు గురువు దగ్గరికి వెళ్తే కానీ ఇందులో ఉన్న విషయాలు నీకు అర్థం కావు. అర్థమవుతుంది కదా? స్పష్టంగా రాస్తారు. ఇంకా భాగవతంలో అయితే స్పష్టంగా చెప్పారు ప్రభుపాద. ఏమంటారంటే గ్రంథం చదవడం ద్వారా ఎవరికి ఆధ్యాత్మిక జ్ఞానం రాదు. ఏం చేయాలి? గ్రంథ భాగవతం నుండి కానీ వ్యక్తి భాగవతం నుండి కానీ వినాలి అని చెప్పి అంటారు. ఈ గ్రంథంలో ఉన్న విషయాలని మీరు దీనిని ఆచరణలో
పెట్టినటువంటి ఒక వ్యక్తి నుంచి శ్రవణం చేస్తేనే మీకు ఆ విషయాలు అర్థమవుతాయి. ఊరికే భగవద్గీత కొనుక్కొని మనం భగవద్గీత యథాతథమైనా సరే మనం కొనుక్కొని మనకు మనంగా స్వతంత్రంగా అధ్యయనం చేసామనుకోండి అర్థం కాదు పూర్తిగా. ఒక విషయం అర్థమవుతుంది కొంచెం జాగ్రత్తగా చదివిన వాడికైతే, ఖచ్చితంగా నేను ఈ గ్రంథం గురించి ఇందులో ఉన్న విషయాలు సాధన చేసేవాడి దగ్గర నుంచి నేను వినాలనే విషయం అర్థమవుతుంది. కాబట్టి గురువు తప్పనిసరి. గురువుని మనం భర్తీ చేయలేము అనమాట. అంటే ఈ రోజుల్లో అనుకోవచ్చు యూట్యూబ్లు వచ్చేసాయి, లేకపోతే ఏవేవో రకరకాల మాధ్యమాలు వచ్చేసాయి, ఇంకెందుకు గురువుకి అవసరం ఉంది, ఓ సెల్ ఫోన్ ఉంటే సరిపోతుంది కదా. అవన్నీ ఎవరి కోసం అంటే అసలు ఏమీ తెలియని వాడిని ఆధ్యాత్మికతకి ఒక దగ్గరికి తీసుకురావడం కోసం తప్ప అది ఏనాటికి కూడా గురువుని భర్తీ చేయలేదు. అర్థమవుతుంది కదా. సరే మనం రోజు ఏదో యూట్యూబ్లో లేకపోతే ఎక్కడో ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పి ప్రవచనం వింటున్నాం. ఆ ప్రవచనం వింటూ నిద్రపోతూ ఉంటాం. ఆ ప్రవచనం చెప్పేవాడు లేవయ్యా నిద్రపోతావంటే అంటాడా? లేదు. అది ఎవరంటారన్నమాట? నేను అనగలను. ఇప్పుడు ఎవరు నిద్రపోతున్నారు అనుకోండి, నిద్రపోతున్నారు లేవండి అని అంటారు. లేకపోతే చక్కగా ఈ రోజుల్లో గోడంతా పెద్ద పెద్ద టీవీలు వచ్చేసాయి కదా. చాలామంది ఏం చేస్తారంటే చక్క బెడ్రూమ్లో చక్క పడుకొని ఇలాగా భగవద్గీత ప్రవచనం వింటుంటారు అనమాట, కాళ్ళు అటు పెట్టి అని చెప్పేవాడు. అది ఎక్కడ సాధ్యం? అది యూట్యూబ్లో వింటే సాధ్యం, కానీ ప్రత్యక్షంగా సాధ్యం అవుతుందా? లేదు. అంటే మనం సంస్కరింపబడతామా? లేదు. లేకపోతే ప్రవచనం వింటూ వింటూ ఎవరు నోట్లో వేలు పెట్టుకున్నారే, నోట్లో వేలు పెట్టుకున్నారు, వేలు కడుక్కో ముందు అని కదా. ఇవన్నీ ఎవరు చేయగలరు? ఆ పని ప్రత్యక్షంగా చేస్తే. కాబట్టి ఎప్పటికీ కూడా మనం ఏదో ఇంటర్నెట్లో ఏదో బాగుంది, ఈయన కొన్ని లక్షల మంది చూస్తున్నారు, చాలామంది అనుసరిస్తున్నారు, ఇంకేమిటి అనుకుంటే అది అవన్నీ కూడా దేనికి దారి తీయాలంటే మనం దగ్గరలో ఎవరున్నారు ఇలాంటి వాళ్ళు, దగ్గరలో వాళ్ళు సాధన చేస్తూ మనకు శిక్షణ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వరకే తప్ప అంతకుమించి పనికిరావు. అర్థమవుతుంది కదా. ఎందుకంటే దీనికి ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం అన్నమాట. ప్రత్యక్ష పర్యవేక్షణ లేకుండా ఎలా ఇవన్నీ నేర్చుకుంటారు చెప్పండి. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే చాలా వరకు బాహాటంగా చెప్పలేము, కొన్ని వ్యక్తిగతంగానే చెప్పాల్సి వస్తుంది. బాహాటంగానే చెప్పలేకపోవచ్చు. అంటే ఏం చేయాలో చెప్పొచ్చు కానీ ఏం చేయకూడదో ఎన్నో విషయాలు చెప్పలేము. మరి రెండూ ఉండాలి కదా. ఏం చేయాలో తెలుసుకోవాలి, ఏం చేయకూడదో తెలుసుకోవాలి, రెండూ ఉన్నాయి. మరి ఏం చేయకూడదో తెలుసుకోవాలంటే ప్రత్యక్షంగానే తెలుస్తుంది, బాహాటంగా తెలియదు అవన్నీ. కాబట్టి గురువు చాలా తప్పనిసరి. ఎందుకంటే గురువుని మనం దాటుకుని వెళ్ళడానికి లేదు. మనం అనుకోవచ్చు నేను చాలా గొప్ప భక్తుడిని అని చెప్పి, కానీ కృష్ణుడు మనకంటే గొప్పవాడు, మనకంటే తెలివైనవాడు అనమాట. చూడండి, మోసగాళ్ళకే మోసగాడు కృష్ణుడు. కృష్ణుడు మనం అనుకోవచ్చు కృష్ణ, నేను చాలామందిని చూస్తుంటాం మనం అనమాట. వాళ్ళు ఎవరికి శరణాగతి పొందరు, ఒక గురువుకి శరణాగతి పొందరు. శరణాగతి పొందకుండా వాళ్ళు ఏమంటారంటే భగవంతుడి మీద మాత్రం విపరీతమైనటువంటి, అసలు నేను ఆ స్థితిలో ఉన్నాను, నేను వృందావనంలో ఉన్నాను, లేకపోతే మాయాపూర్లో ఉన్నాను, అక్కడ నాకు ఇల్లు ఉంది, ఫ్లాట్ ఉంది, లేకపోతే ఇది నాకు చాలా అది అని చెప్పి అంటుంటారు. కానీ కృష్ణుడు సరే నీకు నా మీద ఎంతైతే భక్తి ఉందో ముందు నా సేవకుని పట్ల నువ్వు చూపించు, తర్వాత ఇక్కడికి రా. అంతేగాని మనలాగా కాదు, నేను డైరెక్ట్గా వచ్చేస్తానంటే కుదరదు. మీరు ఇతర దేశం వెళ్ళాలంటేనే వీసా ఇంటర్వ్యూ పెడతారు మీకు. ఆ ఇంటర్వ్యూలో వాడు ఏం చేస్తాడు అంటే ఊరికే ఒక నెల వెళ్ళి తిరిగి వచ్చేస్తానంటే పెద్ద పరీక్షలు ఉండవు, కానీ శాశ్వతంగా అక్కడ టెస్ట్ వేయాలంటే వాళ్ళు పరీక్ష పెడతారు. వీసాలో ఏమడుగుతారు, ముందు నీకు అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్ మాట్లాడు ముందు నువ్వు చూద్దాం, దానికి ఎగ్జామ్ రాయాలి, టోఫిల్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. అమెరికా వెళ్ళాలంటే ముందు దాంట్లో పాస్ అవ్వాలి వాడు. అంటే అమెరికన్ యాక్సెంట్ వీడికి తెలిసి ఉండాలి. అది తెలియకుండా లేదు అవ్వదు. నువ్వు అక్కడికి వెళ్ళి ముందు ఏం చేస్తావు, ముందు నా దగ్గర ముందు ప్రదర్శన చేయి. అందుకోసం కృష్ణుడు గురువుని ఏర్పాటు చేశాడు. అర్థమవుతుంది కదా. అంతేగాని లేదు అక్కడికి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి నా పెర్ఫార్మెన్స్ ఏంటో చూపిస్తాను, ముందు అక్కడ చూపించు, అక్కడ పాస్ అయితే అప్పుడు. అంతే కదా. ఇప్పుడు ఉద్యోగంలో తీసుకోవాలంటే నేను ఇంటర్వ్యూ అటెండ్ అవును, నాకు ఉద్యోగం ఇవ్వండి అంటే ఇస్తాడు వాడు. నాకు అన్నీ తెలుసండి, తెలిస్తే చూపించు, ఉద్యోగం ఇస్తే చూపిస్తా, ముందు ఇంటర్వ్యూలో నువ్వు పెర్ఫార్మ్ చేయి. కాబట్టి అలాగే గురువు భగవంతుని యొక్క ప్రతినిధి. అర్థమవుతుంది కదా. కాబట్టి మనం ఏదైతే కృష్ణుని పట్ల మనకున్నటువంటి భక్తి ఉందని మనం అనుకున్నామో దాని ముందు గురువు పట్ల చూపించాలి. ఇది కృష్ణుడు ఇచ్చినటువంటి విధానం. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం యస్యా ప్రసాదాన్ నగతి కుతోపి. దురదృష్టవశాత్తు చాలామంది పాడేటప్పుడు తప్పు పాడుతుంటారు అనమాట. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్యా ప్రసాదాన్ని అనాలి అక్కడ. ఎందుకంటే పుస్తకంలో కూడా అలాగే ఉంటుంది, కానీ దీర్ఘం తీసేస్తారు చాలామంది. ఏమవుతుంది అలా తీసేస్తే? యస్య ప్రసాదాత్ అంటే ఎవరి ప్రసన్నమైతే భగవత్ ప్రసాదో,
ఎవరు ప్రసన్నమైతే భగవంతుడు ప్రసన్నం అవుతాడో, యస్యా ప్రసాదాన్ని అంటే ఎవరు ప్రసన్నం కాకపోతే నగతి కుతోపి, గతి ఉండదు. అక్కడ కూడా దీర్ఘం తీసేసి యస్య ప్రసాద నగతి కుతోపి అన్నాం అనుకోండి, ఎవరు సంతృప్తి చెందితే మనకి గతి ఉండదు అంటే మారిపోతుంది. కాబట్టి ఇవన్నీ చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అనమాట. మన యొక్క ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి. ఇవన్నీ ఎవరు సరిదిద్దగలరు? ఒక ప్రత్యక్ష గురువే సరిదిద్దగలరు. ఈ రోజుల్లో మనకి ఇస్కాన్లో కూడా చూస్తే ఋత్విక్ విధానం అని ఉంటుంది. అంటే ప్రభుపాదులు ఉంటే సరిపోతుంది, ఆయన దగ్గర నుంచి టెక్స్ట్ తీసుకుంటాను నేను, అదే కదా, ఆయన శిష్యులతో మనకు సంబంధం లేదు అనుకునేవాళ్ళు ఉన్నారు. అది ఎలా కుదురుతుంది? అది నో. ప్రభుపాదులు ఉండగా అడుగుతారనమాట, వై యూ నీడ్ ఏ గురు అంటే ప్రభుపాదులు అంటారు, ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు, మందలించాల్సి వచ్చినప్పుడు నీ చెవి తిప్పాలంటే ఒక గురువు ఉండాలంటే అంటారు ప్రభుపాదులు. ఫోటోల నుంచి ఎలా చేయొచ్చు మిమ్మల్ని చెవి తిప్పుతుందా? ఇలా లేదు. అర్థమవుతుంది కదా. ఎందుకంటే మనందరం కూడా భగవత్ సేవ చేయడం కోసం ఉన్నాం, కానీ ఇందులోకి మాయావాదం ప్రవేశించకూడదు అనమాట. ఇందులో కూడా మాయావాదం ప్రవేశించే అవకాశం ఉంది. మాయావాదులు ఏమంటారు? మాయావాదుల గురువు ఎంతవరకు అంటే సన్యాసం తీసుకునేవరకే. సన్యాసం తీసుకున్నాక నేను గురువుతో సమానం. దండగ్రహణ మాత్రేన నరో నారాయణో భవేత్. చూడండి, సన్యాసం తీసుకుంటే నేను నారాయణుని అయిపోయాను. అందుకే మాయావాదులు మీరు చూడండి, నారాయణ నారాయణ అని పిలుచుకుంటారు అందరినీ. వాడి దృష్టిలో ఏమిటంటే సన్యాసం తీసుకుంటే నారాయణుడు అయిపోయినట్టే అని చూడండి. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇది ఒక రకమైన మాయావాదం అనమాట. ఏంటంటే ఇంకెవరు గురువులు అవసరం లేదు, ప్రభుపాదుల ద్వారా ఫోటో ఉంటే సరిపోతుంది. లేకపోతే అసలు గురువే అవసరం లేదు, ప్రభుపాదుల ద్వారా కూడా అవసరం లేదు, నేరుగా కృష్ణుడి ఫోటో ఉంటే సరిపోతుంది. తర్వాత వాడు ఏమంటాడు, కృష్ణుడు ఎందుకు నేను ఉన్నాను కదా అంటాడు. ఇవన్నీ అందుకే చివరిగా అక్కడే ముగుస్తాయి ఇవన్నీ కూడా. కానీ అలా లేదు, శాస్త్రాలు చెప్పారు, ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. అతడు తత్వాన్ని దర్శించినవాడు కాబట్టి అతడు మీకు వివరించగలడు. ఆచరణాత్మకమైనటువంటి అనుభవం అనేది ఉండాలి, లేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి. ఇది కూడా లౌకిక విద్యలాగా అయిపోతుంది. అర్థమవుతుంది కదా. కాబట్టి గురువు అనేవాడు ఆచరించాలి, ఆచరించి దాని యొక్క అనుభవాన్ని శిష్యునికి పంచాలి. మరి ఇక్కడ ఏం చేస్తున్నారంటే పరిప్రశ్నైనా అన్నారు. పరిప్రశ్నైనా అంటే ఏంటి? అది ఉత్తమమైనటువంటి ప్రశ్న వేయాలి, పనికొచ్చే ప్రశ్న వేయాలన్నమాట. పనికిరాని ప్రశ్నలు వేయకూడదు. ప్రభుపాదుల వారు చెప్తారు చాలా స్పష్టంగా. ఇంకేమన్నా, యస్య దేవే పరాభక్తిర్ యథాదేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థా ప్రకాశంతే మహాత్మనః అని చెప్పున్నారు. భగవానుడు మరియు గురువు ఎడ అకుంఠిత భక్తి కలిగిన వానికే ఆధ్యాత్మిక జ్ఞానం అప్రయత్నముగా విదితము కాగలదు. ప్రభుపాదుల వారు అంటారు, ఇఫ్ యూ లవ్ మీ లవ్ మై డాగ్ అని చెప్పి, నువ్వు నన్ను ప్రేమించినట్టయితే ముందు నా కుక్కని ప్రేమించు నువ్వు కదా. ఎవరైనా పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళారు, పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం చూస్తుంటాం, కలియుగంలో అందరూ సునకరక్షణ, సంరక్షణ ఎవరు చేయరు, కానీ సునకరక్షణ బయట పెద్ద కుక్క కట్టేసి ఉంటుంది, అది పైకి పైకి లేస్తూ ఉంటుంది అనమాట. మీరు దాన్ని తన్ని కొట్టి చీ కొట్టారనుకోండి, యజమాని ఏమంటాడు? యజమాని మిమ్మల్ని సంతోషిస్తాడా? లేదు కదా. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక్కోసారి పుస్తక వితరణలు చూస్తుంటాం, ఎవరిని ఇంటికి వెళ్తాం, కుక్కొచ్చి మీద పడుతుంది, ఏం చేయాలి, తప్పదు, వాళ్ళ పుస్తకం తీసుకోవాలంటే కొంచెం సహించాల్సిందే. చీ 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 అని చెప్పి దాన్ని కొట్టామనుకోండి, నువ్వు కూడా బయటకు పోవని చెప్పంటారు, అంతే కదా. సో కాబట్టి తప్పదనమాట. కానీ ఇక్కడ అలా కాదనమాట. ఆధ్యాత్మిక గురువు అంటే గురువుకి భగవంతునికి చాలా చాలా ప్రియమైనటువంటి వాడు. ఎలాంటి గురువు ప్రియమైనటువంటి వాడు? దానికి శాస్త్రాలు చెప్పారు. ఎవరైతే భగవంతుడు ఇచ్చినటువంటి దిశానిర్దేశాలను తూచా తప్పకుండా అనుసరిస్తూ ఉంటారు కదా. మరి మాట్లాడుతుంటా తూచా తప్పకుండా అని. ఏమిటి తూచా తప్పకుండా? ఎప్పుడు ఆలోచించారా? ఏమిటి తూచా తప్పకుండా ఏమిటండి అంటారా లేదా? తూచా తప్పకుండా పాటించాలి. తూచా తప్పకుండా పాటించడం అంటే సంస్కృతంలో తూ చ అనే పదానికి అర్థం ఏమిటి? తూ అంటే అది కూడా అని, చ అంటే మరియు అని. అంత్యకాలేచ మామేవ స్మరణముక్త్వా కలేవరం. కృష్ణుడు ఏమన్నాడు? అంత్యకాలంలో కూడా, చ అంటే అక్కడ కూడా అని అర్థం. అంత్యకాలంలో కూడా ఎవరైతే నన్ను స్మరిస్తారో, చాలామంది అంటారు, ఏమంటే నేను జీవితాంతం పాప పనులు చేసి చివరిలో నారాయణ ఉంటే సరిపోతుందా? కృష్ణుడు ఏమో అలా చెప్పలేదే, అంత్యకాలంలో కూడా అన్నాడు. నువ్వు చా తీసేస్తే ఏం చేస్తాం మరి? కాబట్టి తూ చా తప్పకపోవడం అంటే సంస్కృతంలో తూ తీసేసినా చా తీసేసినా అర్థాలు మారిపోతాయి అన్నమాట. కాబట్టి తూ చా తప్పకుండా అనుసరించాలి అన్నారు. అది తెలుగులోకి వచ్చేసింది అలాగే మాట, అర్థమవుతుంది కదా. అలా ఎవరైతే భగవంతుడు ఇచ్చినటువంటి నిషేధ, ఉదాహరణకి 4 నియమాలు ఇచ్చారు మనకి శ్రీల ప్రభుపాదుల వారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు తర్వాత వచ్చి ఎవరైనా 2 సరిపోతాయి అన్నారనుకోండి, అనుసరించాలా వారిని? అనుసరించడానికి లేదు. కాబట్టి ముఖ్యంగా మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అనేది ఉంది. ప్రభుపాదుల వారు స్పష్టంగా చెప్పారు, ఎవరైతే
ఆచార్యులు చెప్పినటువంటి విధానాన్ని అందులో కల్తీ చేయకుండా, రాజీ పడకుండా యథాతథంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారో వారిని మనం ఆశ్రయించాలి అని చెప్పండి. కాబట్టి మనం ప్రతిరోజు కూడా శరణ ప్రభుపాదుల వారి గ్రంథాలను మనం చదువుతుంటే అన్ని విషయాలు చాలా చక్కగా అర్థమవుతాయి. కానీ దాన్ని ఆచరణలో పెడితేనే మనకు సాక్షాత్కారం కలుగుతుంది అనమాట. ఊరికే చదివేసి నవల్లాగా వదిలేస్తే కుదరదు. అందుకే అర్థం కావడం అంటే ఏమిటి? అర్థము అంటే ప్రయోజనం అని అర్థం. చాలామంది నేను భగవద్గీత అర్థమైపోయిందండి. అర్థం అంటే ఏమిటి? ప్రయోజనం కలగాలి. చదవడం అంటే అర్థం కావడం కాదు. అంటే తత్వతః నీకు అర్థమైంది, తత్వతః కూడా అర్థం కాలేదు. ఎందుకంటే తత్వము అంటే అర్థం ఏంటి? సత్యము అని. చూడండి, తత్వము అంటే సత్యం. సత్యం నీకు ఎలా అర్థమవుతుంది? నీకు ఆ అనుభూతి కలగకుండా ఎలా అర్థమవుతుంది? కాబట్టి ఊరికే ఏదో అంటే నీకేదో కొంచెం ఒక మంచి భావన కలిగిందంటే చదవడం వల్ల, అంతేగాని నీకేం అర్థం కాల. ఎందుకంటే నీకు ప్రయోజనం రాలేదే. నిజంగా నీకు భగవద్గీత అర్థమైతే నువ్వేం చేస్తావు? చక్కగా రోజు తిలకం పెట్టుకుంటావు, ధోతి ధరిస్తావు, మంగళారతికి వస్తావు, కేవలం కృష్ణప్రసాదాన్ని స్వీకరిస్తావు, 4 నియమాలు పాటిస్తావు, ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తావు, ఇంద్రియ భోగంలో లేకపోతే అసత్సంగాన్ని వదిలిపెడతావు. అవన్నీ ఏం లేవు. చక్కగా ఏదో ప్యాంట్ షర్ట్ వేసుకొని ఏదో మంచి మోడల్ కటింగ్ వేసుకొని నాకు భగవద్గీత అర్థమైపోయిందని అంటాడు. ఏం అర్థం కాలేదు, నీకేం ప్రయోజనం రాలేదు. కాబట్టి ఎవరైతే, అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే గురువు ఎంతవరకు అయితే సాక్షాత్కారాన్ని పొందుతాడో అంతవరకే అతని శిష్యులు కూడా సాక్షాత్కారం కలుగుతుంది, అంతకుమించి కలగదు. ఎందుకంటే నాకు అంతవరకే తెలుసు, అంతకుమించి నాకు తెలియదు. కాబట్టి నాకు తెలిసిందే నేను చెప్పగలను కదా. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయంటే అవతల వాడికి మహా ఇస్తే 1 కోటి రూపాయల వరకే ఇవ్వగలను, కానీ 10 కోట్లు ఇవ్వగలనా? లేదు. కాబట్టి గురువు యొక్క సాక్షాత్కారాన్ని బట్టే శిష్యుల యొక్క సాక్షాత్కారం కూడా ఉంటుంది. అందుకే మనకి శాస్త్రాల్లో మనం చూస్తే అందరూ కూడా అందుకే ఒక వ్యక్తికి అనేకమైనటువంటి శిక్షా గురువులు ఉండొచ్చు అని చెప్పబడేది. దీక్షా గురువు మాత్రం ఒకరే ఉండాలి. శిక్షా గురువులు అనేక మంది ఉండొచ్చు, అంటే అనేక మందిని శిక్షణ తీసుకోవచ్చు. ఇంకా మనకి ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ విధానంలో కూడా మన పరంపరలో చూస్తే శిక్షా గురువుకి ఎక్కువ ప్రాధాన్యత దొరుకుతుంది కదా. దీక్షా గురువు ఓకే, ఆయన ఇస్తారు, కానీ ఆ దీక్షా గురువు యొక్క మనసు తెలుసుకొని వారి యొక్క ఉద్దేశాలను పాటించేటువంటి శిక్షా గురువు ఇంకా ముఖ్యం అన్నమాట. కాబట్టి మన శిక్షా పరంపర అని చెప్పుకుంటాం. అందుకే కొన్ని చోట్ల మనకి గురు పరంపరలో ఇచ్చినటువంటి పేర్లలో అందులో దీక్ష ఇచ్చిన వాళ్ళ పేర్లు కాకుండా శిక్షణ ఇచ్చే వాళ్ళ పేర్లు ఉంటాయి అందులో. ఎందుకంటే శిక్షణ చాలా ముఖ్యం అవుతుంది కదా. అందుచేత మరి ఆ విధంగా ఇక్కడ శ్రీల ప్రభుపాదుల ద్వారా చాలా చక్కగా నామమాత్రపు గురువు గురించి, నామమాత్రపు శిష్యుడు గురించి ఇక్కడ చెప్తున్నారు. గోస్వామి కాకుండా ఎవరు కూడా గురువు అవడానికి లేదు. ఉపదేశామృతం అదే కదా మొదటి శ్లోకం. ఏమంటున్నారు? పృథివీంస శిష్యాత్ అని చెప్పుకుంటున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అతడు శిష్యులను స్వీకరించగలగం. అర్థమవుతుంది కదా. ఈ వేగాలు ఏవైతే ఉన్నాయో, 6 వేగాలు ఏవైతే ఉన్నాయో, వాచో వేగం, మనసు యొక్క వేగం, క్రోధ వేగం, ఉదరం యొక్క వేగం, ఉపస్థ వేగం, ఏతాన్ వేగాన్ యో విషహేత ధీర అని చెప్పున్నారు. ధీర అనే మాట పడ్డారు. మరి ధీరుడు అంటే అర్థం ఏమిటి? ధీరుడు అంటే ఎవరు? అంటే సహనం కలిగిన వాడిని ధీరుడు అన్నారు. ఇంద్రియాలను నియంత్రించగలిగిన వాడిని ధీరుడు అన్నారు. అంతేగాని ధీరుడు అంటే చేయకూడని పనులు చేయడంలో ధైర్యం ఉంటే వాడు ధీరుడు కాదు. సమాజంలో అదే అనుకుంటారు ఇప్పుడు. ధీరుడు అంటే ఎవడరా అంటే చేయకూడని పనులు, బహిరంగంగా చేయకూడని పనులు చేస్తున్నాడు అనుకోండి, ధైర్యంగా, వాడు ధీరుడు అనమాట. చూడండి, ఈ రోజుల్లో సినిమాల్లో కూడా అంతా ఏమిటి, వాళ్ళు అంతా కూడా ఎవరైతే బాహాటంగా చేయకూడని పనిని కాళ్ళను ఎగరేసుకొని బహిరంగంగా చేస్తాడో వాడే హీరో. చూడండి, వాడిని అందరూ ఒకటి రోజుల్లో పూజిస్తారు. మరి కృష్ణుడు ఏమన్నాడు? ఎవరిని పూజిస్తే నీకు కూడా అదే గట్టి కొడుతుంది, అంతే కదా. కానీ నన్ను పూజించిన వారికి నా ధామం చేరుకుంటారని చెప్పుకుంటున్నారు. అందుచేత ఇది చాలా ముఖ్యం. ఇంద్రియ నిగ్రహణ లేనివాడు గురువు అవ్వలేడు, ఇంద్రియ నిగ్రహణ లేనివాడు శిష్యుడు కూడా అవ్వలేడు. వాళ్ళు నామమాత్రపు గురువులు, నామమాత్రపు శిష్యులుగా మిగిలిపోతారు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి, సమయం అయింది. శరణాగతి యొక్క 6 అంగాలు. శరణాగతి యొక్క 6 అంగాలు ఏమిటి అంటే, మొదటిది దైన్యం. చూడండి, అంటే వినయాన్ని కలిగి ఉండడం. భక్తుడు అంటే వినయం ఉండాలి. వినయం లేనివాడు అసలు భక్తుడే కాదు. చూడండి, అర్థమవుతుంది కదా. అందుకే భక్తుడు ఏం చేస్తాడు? తిలకం ధరిస్తాం. అది దేన్ని సూచిస్తుంది?
తిలకం దేని సూచిస్తుంది చెప్పండి? నేను పరతంత్రుణ్ణి, నేను ఎవరి సేవకుణ్ణి? నేను భగవంతుని యొక్క పాదముల దగ్గర సేవకుణ్ణి. నేను భగవంతుని జీవుని యొక్క ముందు, అందుకే తిలకం అనేది చాలా ముఖ్యం అనమాట. చూడండి, అదే తిలకం లేకపోతే శ్మశానంలో సమానం అంతే. చూడండి, కాబట్టి దైన్యం అంటే ఏమంటే వినయం. ఎందుకని వినయం అంటే నేను అత్యంత సూక్ష్మమైనటువంటి వాడిని, నేను ఒక అణువు వంటి ఒక జీవుని. నేను ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడిని విస్మరించడం వలన జన్మ మృత్యు జరా వ్యాధులలో అంటే ఈ సంసారంలో నేను తిరిగి ఆడుతున్నాను. ఆహార నిద్ర భయబంధనాల పట్ల ఆకర్షితున్నాయి. కాబట్టి నేను చాలా దుస్థితిలో ఉన్నాను. చూడండి, అందుకే భక్తుడు ఎప్పుడు కూడా దీనంగానే ఉంటాడు. దీనంగా ఉండడం అంటే ఇప్పుడు కూడా తన యొక్క దుస్థితి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మర్చిపోడు అనమాట. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం బ్రహ్మస్థాయిలో ఉన్నా కూడా బ్రహ్మది కూడా దుస్థితే, అవునా కదా? ఎందుకని అతడు కూడా మరణించాల్సిందే కదా. మరి మరణం అనేది ఉన్నప్పుడు మనం ఎలా గొప్పవాళ్ళం అవుతాం చెప్పండి? మనం ఎన్ని చేసినా చివరికి అన్నీ జీరో అయిపోతాయి కదా. కాబట్టి అందుకే భక్తుడి యొక్క మొదటి లక్షణం వినయంగా ఉండడం. తర్వాత ఇంకేం చెప్పారు అంటే అనుకూల్యస సంకల్పో. చూడండి, భగవత్ సేవకు అనుకూలమైనటువంటి దాన్నే స్వీకరిస్తాడు. దానికంటే ముందు రక్షిష్యతి ఇది విశ్వాసం. చూడండి, నేను దీనుణ్ణి కాబట్టి నన్ను రక్షిస్తాడు ఎవరు? భగవంతుడు రక్షిస్తాడు. రక్షిష్యతి ఇది విశ్వాసం, భగవంతుడు రక్షిస్తాడనేటువంటి ధైర్యం ఇప్పుడు, విశ్వాసం ఇప్పుడు కూడా ఉంటుందన్నమాట. నేను గొప్పవాడిని అనుకున్నవాడిని ఎవరు రక్షిస్తారు చెప్పండి? వినయంగా ఉండడం అనేది భౌతికంగా ఆధ్యాత్మికంగా చాలా లాభం. ఎందుకంటే ఇప్పుడు వినయం లేని వాడికి ఏదన్నా అయితే ఎవడు రక్షించడం, పెద్దగా వెర్రవిగావు కదా, చూసుకో నీ పన్ను చూసుకో అంటారు, అంతే కదా. అదే దీనంగా ఉన్నవాడు ప్రయత్నం చేసి విఫలమైన ఏమనుకుంటారు? పోన్లే పాపం వాడు బలహీనుడు రా, వాడికి సహాయం చేద్దాం అనుకుంటారు, అంతేనే కదా. సమాజంలో చూడండి, ఎవరైతే కాళ్ళు ఎగరేసుకుని తిరిగేవాడికి యాక్సిడెంట్ అయింది అనుకోండి, బాగా పడింది వీడికి అదే శాస్తి జరగాలి కదా. అదే బలహీనుడికి ఏదైనా అయితే ఏం చేస్తారు? 10 మంది వెళ్ళి వాళ్ళు లేవదీస్తారు, సహాయం చేస్తారు. కాబట్టి అందుకే భక్తిలో మనం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా, భక్తులు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారని అనుకోడు, ఇప్పుడు వినయం అనేది తప్పనిసరి. ఎందుకంటే ఒకవేళ ఉన్నత స్థాయికి వెళ్ళి పతనం చెందిన అందరూ నలుగురు కూడా జాలి చూపిస్తారు మన పట్ల, పోన్లే పాపం వీడు. అది బాగా విర్రవీగిన వాడైతే అయితే అవనలే జరగాలి, ఇలాగే జరగాలనుకుంటారు కదా. మరి భగవంతుడు కూడా చూడండి, ద్రౌపది ఏం చేసింది? ఆమె నిండు సభలో ఆమెను వ్యవస్థరణ చేద్దామని దుశ్శాసనుడు ప్రయత్నం చేస్తే మొట్టమొదట ఆమె తనను తాను సంరక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఒక చేతితో చీరను పట్టుకుని గోవిందా గోవిందా అంటున్నారు. కానీ చివరికి ఏం చేస్తుంది? 2 చేతులు ఎత్తి గోవిందా అన్నప్పుడు కృష్ణుడు వస్తాడనమాట. ఎందుకంటే ఓకే అంటే నా వల్ల ఏమీ అవ్వదు, భగవంతుడి వల్లే ఏదైనా అవుతుంది అని అనుకున్నప్పుడు భగవంతుడు సహాయం చేస్తాడు. ఈ రోజుల్లో చూడండి, సెల్ఫ్ సర్వీస్, సెల్ఫ్ హెల్ప్ అని చెప్పి ఉంటుంది చూసారా. ఎవరికి వాడే నేను నా పాటలో నేను పడతాను అనుకున్న వాడికి ఇంకా భగవంతుడి మీద ఆధారపడితేనే కదా ఆయన మన మోస్తాడో లేదో తెలుస్తుంది, అంతేనే కదా. ఇప్పుడు కాలు వేస్తేనే మనకి భూమి మన మోస్తుందో లేదో తెలుస్తుంది, కాలు వేయకుండా ఉంటే భూమి మోస్తుందో లేదో నీకు ఎలా తెలుస్తుంది? కాబట్టి చాలామంది భగవంతుడి రక్షిస్తాడు రోజు చదువుతాం ఇది, కానీ భగవంతుడి మీద ఆధారపడ్డా అసలు వీడు ఎప్పుడు చూడండి. అన్నీ కూడా వీడి ఏర్పాట్లు వీడే చూసుకుంటుంటాడు. అంటే భగవంతుడు చెప్పిన జీవన విధానంలో కాకుండా వీడి సొంత విధానంలో వీడు వెళ్ళిపోతుంటాడు. కానీ అదే సమయంలో నేను శరణాగతి పొందానంటాడు, అది బూటకం. అది శరణాగతి పొందడం అంటే భగవంతుడి మీద ఆధారపడడం. చూడండి, అదవుతుంది కదా. భగవంతుడి మీద ఆధారపడకుండా నువ్వు శరణాగతి పొందలేదు అసలు. మరి భగవంతుడిపై ఆధారపడడం అంటే ఏమిటి? భగవంతుడు ఇచ్చినటువంటి విధి విధానాలను అనుసరించి జీవనాన్ని అనుసరించడం. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, వర్ణాశ్రమ విధానాన్ని స్థాపన చేయాలి. ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చినటువంటి విధానం కాబట్టి. అది మొదటిది దైన్యం. రెండవది మరి నేను దీనుణ్ణి కాబట్టి ఆయన నన్ను రక్షిస్తారు, రక్షిష్యతి ఇది విశ్వాసం. ఇంకా గోప్తృప్తే వర్ణం తవ అంటే ఏమిటి? భగవంతుడే నా ఏకైక పోషకుడు. చూడండి, భగవంతుడే నన్ను పోషిస్తున్నాడు, సకల జీవులను ఆయనే పోషిస్తున్నాడు కదా. నేనే భర్త అని అనుకుంటున్నాడు అందరూ, జీవులందరికీ నేనే భర్త. భర్త అంటే అర్థం పోషించేవాడిని నేనే అని చెప్పి అంటున్నాడు. ఆయనే పోషిస్తున్నాడు మనని. వాస్తవానికి మనం తిన్న ఆహారం కాదు మనం పోషించేది. ఏది మనం పోషిస్తున్నా సరే, ఆహారం తింటాం సరే, జీర్ణం కాకపోతే ఏమవుతుంది చెప్పండి? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని చెప్పుకుంటున్నాడు. మనం అనొచ్చు, మంచి ఫీస్ట్ ఇవాళ బాగా ఎంజాయ్ చేశాం, కానీ భగవంతుడు సహాయం చేయకపోతే ఏమవుతుంది? తర్వాత రోజే ఎంజాయ్ చేసామా లేకపోతే ఏమైందనేది తెలుస్తుంది మనకి. కాబట్టి మనల్ని పోషించేవాడు ఎవరు? ప్రతి క్షణం మన గుండె కొట్టుకుంటుంది. మనం గుర్తుంచుకుని ఏమైనా కొట్టుకుంటున్నావా చెప్పండి? లేదు. ప్రతి క్షణం మనం శ్వాస తీసుకుంటున్నాం. మనం ఏమైనా గుర్తుంచుకుని శ్వాస తీసుకుంటున్నావా? అరే ఇప్పుడు శ్వాస తీసుకోవాలి, లేదు.
ఎవరు చేస్తున్నారు ఆ పనులన్నీ? భగవంతుడు చేస్తున్నాడు. మరి ఇంకా మనం ఏదో గొప్పగా నేను అది చేయించాను, ఇది చేశాను, అది సాధించాను. అరే నీ గుండె కొట్టు కూడా నీ చేతిలో లేదు, నీ శ్వాస ఆడడం నీ చేతిలో లేదు, నీ తిన్న ఆహారమే నీకు జీర్ణం కాదు. తిన్నటువంటి ఆహారం బయటికి రావాలన్నా మళ్ళీ దేవతల సహకారం లేకపోతే లేదు. చూడండి, శాస్త్రాలు చెప్తున్నాయి, ఒక వ్యక్తికి మల విసర్జన చేయాలన్నా సరే మిత్ర అనేటువంటి దేవతలు సహకరించకపోతే, ఆ మిత్రా దేవతలు మనకి మిత్రులు కాకపోతే మలబద్ధకం వస్తుంది అనమాట. చూడండి, కాబట్టి మన చేతిలో ఏం లేదు, ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భగవంతుడే రక్షిస్తాడనేటువంటి విశ్వాసం. కాబట్టి ఏం చేయాలి మరి? ఆయన ఇప్పుడు ఒక పతివ్రత అయినటువంటి భార్య ఏం చేయాలి? భర్త నన్ను రక్షిస్తున్నాడని తెలిసినప్పుడు భర్తకి నచ్చినట్టుగా మెలుగాలా లేదా చెప్పండి. ఇప్పుడు అందుకే ఏం చేయాలి? అనుకూల చేసే సంకల్ప, ఆయనకి ఏదైతే అనుకూలమో అదే నేను చేయాలి. భర్త ఎలా ఉండాలని కోరుకుంటే భార్య అలాగే ఉండాలి. ప్రతికూల చేసే వర్జనం కదా. ప్రతికూల చేసే వర్జనం అంటే ఏంటి? ఆయనకు నచ్చనిదే మనం చేయకూడదు. భగవంతుడికి ఏదైతే భగవత్ సేవకి అనుకూలం కానిది నేను చేయను. ఆత్మసమర్పణం ఈ విధంగా పూర్తిగా ఇవన్నీ చేస్తే అప్పుడు వాడు ఆత్మసమర్పణం అనేటువంటి ఆరోది అవుతుందన్నమాట. కాబట్టి అది శరణాగతి పొందడం అంటే. అదేగాని శరణాగతి పొందాలంటే ఊరికే మాటతో చెప్పడం కాదు, నేను శరణాగతి పొందానండి, శరణాగతి పొందేశాను భగవంతుడికి, కానీ వాడి చేష్టలు మాత్రం వేరే ఎవరికో శరణాగతి పొందేవిగా ఉంటాయి. అర్థమవుతుంది కదా. కాబట్టి మనస వాచ కర్మణ అంతా కనిపించాలన్నమాట బయటికి. చాలామంది అంటారు నా హృదయంలో చాలా భక్తి ఉంది, బయటికి వ్యక్తం చేయను అంటాడు వాడు. చూడండి, ఇది ఎలాంటిదంటే భర్త చాలా ఉదయం నుంచి కష్టపడి ఇంటికి వస్తాడు, భార్య ఏముంటుందంటే కాబట్టి ఇదొక అనర్థం అన్నమాట. ప్రతికూలస్య వర్జనం. కాబట్టి బయట అనుకూలం లేదో తెలియదు కానీ సత్సంగంలో మాత్రం ఇది ప్రతికూలం. కాబట్టి దీన్ని వర్జించాలి అందరూ కూడా. సో కాబట్టి భార్య అంటుంది, నా భర్త మీద నాకు చాలా ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి, కానీ మనసులో ఉంటుంది, నేను బయటకు వ్యక్తం చేయను. కష్టపడి ఇంటికి వస్తాడు, హోటల్లో తినే ఇవాళ ఏం వండలేదు అంటుంది భార్య. ప్రేమ ఉన్నట్ట? కాబట్టి ప్రేమ అనేది ఎలా వ్యక్తం అవుతుంది? మాటల్లో చెప్పొచ్చు ఓకే, కానీ అంతకంటే ఎక్కువ ఎలా ప్రదర్శితం కావాలి? చేతల్లో. అదొకటి. కాబట్టి మన చేతల్లో మన శరణాగతి అనేది తెలియాలి, కానీ ఊరికే నేను శరణాగతి పొందానంటే కాదు, ఏదో బాప్తిస్మం పుచ్చుకున్నట్టుగా. చూడండి, బయట వాళ్ళని నమ్ముకో చాలు, ఏ పనులు చేసినా వాళ్ళు చెప్పేది ఏంటి? మూల సూత్రం వాళ్ళు ఏం చెప్తారంటే నమ్ముకోవాలి నువ్వు అంతే. నమ్ముకుని నువ్వు ఏ పనినే చేయి, నీకోసం ఆయన ఎన్నిసార్లు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేమిటో నాకు అర్థం కాదు. భగవంతుడు చనిపోవడం ఏంటండి అసలు? చూడండి, కాబట్టి ఇది అలాంటిది కాదనమాట. ఎందుకంటే అలా కూడా ఇది కూడా అలా మారిపోయే అవకాశం ఉంటుంది మనం జాగ్రత్తగా లేకపోతే. అంతే, నేను హరినామం చేస్తున్నాను అంతే చాలు, అదొకటే, మిగతా నాకు అవసరం లేదు. నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను, ఎలా అయితే అలా ఉంటాను. నేను శరణాగతి పొందాను. చూడండి, ఈ శరణాగతి అనే దాని గురించి శరణాగతి అనే దాని గురించి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో 2 తెగలుగా వాళ్ళు విడిపోయారు అనమాట. వడగలై తెంగలై అని చెప్పి. చూడండి, వాళ్ళకి తిలకాలు కూడా వేరుగా ఉంటాయి. అందులో ఒకళ్ళు ఏమంటారంటే శరణాగతి పొందారని అనుకుంటే చాలనేవాడు ఒక వర్గం వాళ్ళు. రెండో వర్గం అలా కుదరదనైనా మొత్తం అన్ని చేయాలనేవాడు ఒక వర్గం. ఒక వర్గం వాళ్ళు ఏమంటారంటే ఒకసారి నువ్వు దీక్ష తీసుకున్నావంటే ఇంకా నిన్ను మొత్తం ఇంకా ఆయనే చూసుకుంటాడు, ఇది బాప్తిజం లాంటిది అనమాట ఇది కూడా. మరొక వర్గం వాళ్ళు ఏమంటారు అలా కుదరదు, అలా ఊరికి ఒకసారి తీసుకున్నారంటే ఎలా కుదురుతుంది? ఆచరించాలి కదా. 2 ఉండాలి, భగవంతుని కృప ఉండాలి, మన యొక్క ప్రయత్నం కూడా ఉండాలి. అదే కదా, దామోదరుని కట్టేద్దామంటే 2 అంగుళాలు తక్కువ అవుతుంది. ఆచార్యులు ఏమని వివరిస్తున్నారు? ఒకటి మన ప్రయత్నం ఉండాలి, రెండోది ఆయన యొక్క కృప ఉండాలి. 2 అవసరమే. ఏదో ఒక పక్కే మనం మొగ్గు చూపాను కూడా అంతా నా ప్రయత్నం వల్లే జరుగుతుందంటే అది వేరే తెగ అయిపోతుంది. లేదా అంతా ఆయన కృప వల్లే జరుగుతుందంటే అది వేరే తెగ. లేదు, 2 సమానంగా ఉండాలి. మన యొక్క ప్రయత్నం ఉంటే మన ప్రయత్నం మనం చేయాలి, భగవంతుడి కృప ఆయన చూపిస్తాడు. ఇప్పుడు అది శరణాగతి అంటే. ఇదేమీ అంత సులభమైన విషయం కాదు. దీక్ష తీసుకోవడం అంత సులభం కాదు శరణాగతి పొందడం అంటే. అర్థమవుతుంది కదా. దీక్ష తీసుకోవడం చాలా సులభం, కానీ శరణాగతి పొందడం కష్టం. మరి దీక్ష తీసుకోవడం అనేది దేన్ని సూచిస్తుందంటే ఇనీషియేషన్. చూడండి, ప్రారంభం అంటే శరణాగతి పొందడాన్ని నేను సాధన చేస్తున్నాను అని చెప్పడం అనమాట దీక్ష తీసుకోవడం అంటే. అందుకని అదే జీవిత పరమావధి కాదు. ఇంగ్లీష్లో ఇనీషియేషన్ అంటే మొదలైంది, ఇప్పుడే మొదలు పెట్టాను, కాబట్టి అది అంతం కాదు. మరి ఏం సాధన చేయాలి? నేను ఇక నుంచి నేను భగవంతుడిపై శరణాగతి పొందడాన్ని సాధన చేయాలి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి? దైన్యము ఒకటి, రక్షిష్యతి ఇది విశ్వాసో, గోతృప్తే వర్ణం తవ, తర్వాత అనుకూల్యస్య సంకల్పం, ప్రతికూలస్య వర్జనం, ఆత్మసమర్పణం. మొత్తం ఆత్మసమర్పణం. మొదటిది దైన్యం,
వినయం, వినయము, భగవంతుడు రక్షిస్తాడనేటువంటి విశ్వాసం, భగవంతుడే ఏకైక పోషకుడని అంగీకరించడం, భగవంతుని అనుకూలమైనటువంటి వాటిని స్వీకరించడం, అననుకూలమైనటువంటి వాటిని తిరస్కరించడం, ఆత్మసమర్పణం. అది కొన్ని వాటిని ముందుకి వెనక్కి కూడా చెప్తుండొచ్చు, బట్ మొత్తానికి 6 ఉంటేనే దాన్ని శరణాగతి అని చెప్పంటాం. అదనమాట. చాలా దీనికి జన్మలు పట్టవచ్చు, దూరం కదా. ఒక జన్మలో మనం శరణాగతి పొందలేకపోవచ్చు. అంటే సులభం, కష్టం కూడా. సరళమైన వారికి చాలా సరళం, క్లిష్టమైన వారికి చాలా క్లిష్టం. అది అర్థమవుతుంది కదా. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? హరే కృష్ణ.